సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్య యోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా నువ్వు దేహము కాదని, దేహములో ఉన్నటువంటి సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపమే నీవు అని తెలుసుకునేటటువంటి జ్ఞానమే గీతా ఉపదేశం యొక్క సారాంశము. ఈ దేహాన్ని మనం పొందినందుకు అత్యధికమైనటువంటి ప్రయోజనం నిజంగా మనం పొందాలి అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుడి మీద నీకు నమ్మకం ఉండాలి. అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? నశించిపోయేటటువంటి విషయాల మీద ఆధారపడి ఉండాలా, లేకపోతే నిన్ను నడిపించే, అంటే ఈ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మను నమ్ముతారా? నేను ఆత్మని అనుకొని ఎవరైతే సమస్త కర్మలు చేస్తారో వాళ్ళు చేసేటటువంటి కర్మలలో ఏదైనా దోషాలు ఉన్నా ఆత్మ యొక్క శక్తి మన యొక్క దోషాలన్నింటినీ కూడా సవరించి మనం ముక్తి పదం వైపు వెళ్ళేలాగా మనల్ని అనుగ్రహం చేస్తుంది. కాబట్టి ముందు మనమందరము కూడా ఈ దేహము నేను కాదు, ఈ దేహములో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి నిర్వికారమైనటువంటి నిరంజనమైనటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటటువంటి తలంపు ఎవరిలో అయితే నిలబడుతుందో అలా నిలబడినటువంటి వారు ఏ కర్మ చేసినా భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన ధర్మాన్నే ఆచరించే ప్రయత్నం చేస్తారు. దేహ సంబంధమైన విషయాల కోసం ఎవరు తాపత్రయపడతారు అంటే ఈ దేహమే నేను అనుకుంటూ అజ్ఞానము చేత జీవించేవారు మాత్రమే అవసరమైన అనవసరమైన ఎప్పుడైనా అబద్ధాలాడే ప్రయత్నం చేస్తారు. పరుల యొక్క సంపద తనకు ఆనందాన్ని ఇస్తుందనేటటువంటి తాపత్రయం చేత ప్రతి క్షణం ఎవరో మనకు ఏదో ఒక వస్తువు ఇస్తే బాగుండు, ఆ వస్తువు మనకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి పరుల నుంచి పొందేటటువంటి విషయ వస్తు సుఖాల కోసం ఎవరైతే పరితపిస్తుంటారో వాళ్ళకి ఇంకా ఆత్మ యొక్క సుఖం తెలియలేదని గుర్తండి. ఆత్మానందాన్ని పొందినటువంటి వారు ఎలా ఉంటారు అంటే తనకు ఏది కావాలి అన్నా భగవంతుడు నా లోపట ఉన్నటువంటి భగవత్ శక్తియే నాకు అందిస్తుందని ఎవరి పట్ల కూడా ఆకర్షణ భావం లేకుండా ఉండగలిగిన స్థితి కలుగుతుందండి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తి చాలా పేదవాడండి. ఆయన యొక్క నిజాయితీ, అతనికి ఉన్నటువంటి సత్యనిష్టత మరి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. ఎవరికి కూడా చిన్న అపకారం కూడా చేసేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఎవరి సంపదల పట్ల, ఎవరి యొక్క సుఖాల పట్ల అతనికి ఏమాత్రమో అసూయ కూడా ఉండదండి. అలా ఉండినటువంటి వ్యక్తికి ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం కోసం బాగా డబ్బున్నటువంటి ధనవంతుల కుటుంబం వచ్చి, మీ కుటుంబం గురించి మేము విన్నామండి, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం, మీ పరిస్థితి ఏంటో మాకు తెలుసు, మీరు ఏ సంపదలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే కట్న కానుకలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అమ్మాయిని మీరు పెళ్లి మండపానికి తీసుకొస్తే చాలు,
దానికి కావలసినటువంటి ఏదైనా ఆభరణాలకు సంబంధించి కానివ్వండి, ఖర్చులకు సంబంధించి కానివ్వండి, మీకెంతో కొంత మేమే తిరిగి చెల్లిస్తాము అని చెప్పారట. ఈ మాట వినగానే ఆ వ్యక్తికి కోపమొచ్చింది. మా అమ్మాయికి ఏ ఏ ఆభరణాలు, ఏ ఏ సంభారాలు చెయ్యాలో అవన్నీ మాకు తెలుసు. నేను మీకు అవన్నీ ఇస్తాను. అంతేగాని మీరు మాకు తిరిగి చెల్లించడం ఏంటి అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడారట. ఇప్పుడు ఆ ధనవంతులకు కోపమొచ్చింది. ఇతడు తినటానికే సరైనటువంటి ఆహారం ఉండదు అని చెప్పేసి వీళ్ళు విని ఉన్నారనమాట. అలాంటి ఆ వ్యక్తి మీకు ఏ ఏ సంభారాలను అందించాలో వాటన్నింటినీ కూడా నేను పెళ్లి రోజుకు సమర్పిస్తాను అని చెప్పేసి చెప్తే ధనవంతులకు కోపమొచ్చిందండి. మేము ఫ్రీగా పెళ్లి చేసుకుంటామంటే లేనిపోనటువంటి ఆర్భాటాలకు వెళ్ళిపోయి అతను ఆ పిల్లకు కావాల్సిన వస్తువులన్నీ ఇస్తానంటాడేంటి అని చెప్పి, సరే మీరు పెళ్లి రోజు తాళి కట్టేటటువంటి సమయానికి మీరు ఆ వస్తువులు తెచ్చిస్తే మీ అమ్మాయితో మా మా అబ్బాయి మా అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది అన్నారట. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య చాలా కోప్పడిందండి. వాళ్ళు పెళ్లి జరిపించడానికి కావలసిన డబ్బు కూడా వాళ్ళు ఇస్తానంటుంటే ఈయనేంటి? ఈయనేదో ఇస్తానంటాడు. ఈయన యొక్క శక్తి ఏంటో, ఈయన సంపాదన ఏంటో అంతా ఎవరికి తెలుసు? తన భార్యకి తెలుసు. ఇప్పుడు భార్య చాలా భయపడిపోతుంది. పలానా డేట్‌కని పెళ్లి నిర్ణయించారు. పెళ్లి రోజు సమయం రానే వస్తుందండి. ఈయన మాత్రం హాయిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. ఏమాత్రం ఆలోచన చెయ్యట్లేదండి. ఆలోచన చెయ్యకుండా ఇక ఎలాగో ఒకలాగా ఆ రోజు పెళ్లి టైం వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు. మరి వియ్యంకుల వాళ్ళు కొంచెం పంతంతో ఉన్నారు. ఏంటి ఈయన గొప్పకి వెళ్ళిపోయి, లేదండి మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషమని ఆ డబ్బున్న వాళ్ళతో ఈయన సంతోషంగా ఉండొచ్చు. ఆయనేమంటాడు, మా అమ్మాయికి ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో మాకు తెలీదా? మేము ఇచ్చేస్తామని చెప్పేసి అన్నాడు. ఏ ఎలా ఇస్తాడో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు వియ్యంకుల వారి వైపు చూస్తున్న కొద్ది క్షణాలు, ఇంకొక పెళ్లికి ఇంకొక 10, 20 నిమిషాల సమయం ఉందండి. ఆ సమయంకి ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది. "పలానా రామయ్య గారి ఇల్లిదేనా అండి" అని అన్నారంట. వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుందట, ఇక్కడేనా అన్నారు. "ఆ! అవును ఇదే" అంటే, "మా పలానా మా జమీందారు గారు మీ ఇంటికి కావలసినటువంటి వస్తువులన్నీ, ఈ అమ్మాయి పెళ్లికి కావలసిన వస్తువులన్నీ కూడా మా జమీందారు గారు ఈ అమ్మాయి పెళ్లికి పంపించారు." ఎందుకు పంపించారు? ఎందుకు అంటే, మా జమీందారు గారి కూతురు పెళ్లి కూడా ఈ రోజు జరుగుతుంది. వాళ్ళ కూతురు యొక్క వివాహం జరుగుతున్న సందర్భంగా ఇంకో 10 మంది పిల్లల పెళ్లికి కావలసిన వస్తువులు కూడా ఆ జమీందారు గారు ఇవ్వాలని కోరుకున్నారట. ఈ చుట్టుపక్కల ఎవరెవరి పెళ్లి ఈ రోజు జరుగుతుందో దానికి సంబంధించిన లిస్టు మా జమీందారు గారు రాసుకున్నారు. ఆ లిస్టులో ఈ రామయ్య గారు కూడా ఉన్నారు. అందుకే ఈ వస్తువులన్నీ తొందరగా దించుకొని మేము వెళ్ళిపోతామన్నారట. ఈయన 4,00,000 రూపాయల వస్తువులు ఇద్దామనుకున్నాడు. అక్కడ 8 లక్షల రూపాయల వస్తువులన్నీ వచ్చి అక్కడ ఆగిపోయాయి. ఎలా వచ్చాయండి? తానేమైనా ప్రయత్నం చేశారా? ఏ ప్రయత్నం చేయలేదు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఎవరైతే నేను చెప్పిన ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తూ ఉంటారో, శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి సత్యాన్ని కూడా ఎవరైతే నిరంతరం ఆచరిస్తూ భగవంతుడి పట్ల పరమ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కావలసిందేదో అది ఇస్తాను, ఇచ్చిందాన్ని నిలబెడతానంటారు. కావలసిందేంటి? యోగము. తనకి ఎటువంటి స్థితి కావాలో అటువంటి యోగముని ఇస్తాను. ఆ యోగాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. అంటే మిమ్మల్ని ప్రతి క్షణం కాపాడతాననేటటువంటి భరోసా 9వ అధ్యాయం 22వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆయన చెప్పినటువంటి ధర్మాన్నే ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రామయ్య గారు తన బాధ్యతని ఎవరికి అప్పచెప్పారు? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? బాహ్యంగా అతను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, డబ్బు కావాలనట్లేదు, వస్తువులు కొనడానికి షాప్‌కి వెళ్ళట్లేదు. అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. ఆయన మాత్రం తన లోపట ఉన్న భగవంతుడికి ఒక మాట చెప్పారు. "అమ్మాయి పెళ్లి జరగబోతుంది మీరు చూసుకోండి" అన్నాడు. అలా అంటే జరుగుతుందా అంటే, జరిగేటటువంటి సన్నివేశాలను పరమాత్మను నమ్మిన వారికి మాత్రమే అర్థమవుతుంది కానీ, పరమాత్మ ఉన్నాడో లేడో అని చెప్పేసి మనం దేహ సంబంధమైన వ్యక్తుల మీద ఆధారపడినంతగా తన లోపట ఉన్న ఆత్మశక్తి మీద నమ్మటం
ఎవరికైతే నమ్మకం లేదో, ఆ నమ్మకం లేని వారు ఎప్పుడు కూడా బాహ్య సంబంధమైన విషయాల పట్లనే ఆధారపడుతూ ఉంటారు. దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఆ దుఃఖంలోనే సుఖాన్ని వెతుకుతూ ఉంటారు. కాబట్టి నీలో ఉన్న ఆత్మశక్తిని నువ్వు నమ్మవలసి ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. భగవంతుడిని నమ్ముకున్నటువంటి వారి యొక్క చరిత్రలను మీరు అధ్యయనం చేయండి. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం, మనకేదైనా ప్రమాదం జరగబోతుంది. శుభకార్యాన్ని గట్టెక్కించడానికి, నీకు జరగబోయే ప్రమాదం నుండి నిన్ను రక్షించడానికి, నిన్ను రక్షించేది ఎవరు? నీ లోపటున్న భగవంతుడే నిన్ను రక్షిస్తారు. అందరూ నమ్మవలసింది ఏంటంటే, గురువు దగ్గర మనం ఉపదేశాన్ని పొంది ఉన్నామంటే, గురువు మీద నీకు అచంచలమైన విశ్వాసం ఉండాలి అంటే, ఆయన చెప్పిన మాట మీద నీకు విశ్వాసం ఉండాలండి. గురువు మీద విశ్వాసం అంటే, గురువు మీద విశ్వాసం అంటే ఆయనకు సంబంధించి కేవలం ఆయన కాదు. గురువు అంటే గుణ రూపములు లేనటువంటి చైతన్యాన్ని ఒక వ్యక్తి చేత మనకు దర్శనం చేయిస్తున్నారు కాబట్టి, ఆ వ్యక్తి మనకు సాక్షాత్తు భగవత్ స్వరూపం కాబట్టి, ఆయన చెప్పిన మాట మీద మనకు విశ్వాసం ఉంచి, నీలో ఉన్న భగవంతుడి మీద నీకు నమ్మకం పెంచుకోవాలి. ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారంటే, గురువు గారి పట్ల జాగ్రత్తగా ఉంటారు కానీ, తన లోపట ఉన్నటువంటి భగవంతుడి మీద మాత్రం విశ్వాసం ఉంచట్లేదండి. మాకేదైనా కావాలంటే మా గురువు గారు చేస్తారంటే, నీ ప్రయత్నంలో నీ లోపట ఉన్న భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవడానికి గురువు చెప్పిన జ్ఞానముతో కూడి నీ యొక్క ఆచరణ ఉన్నప్పుడు, నీ లోపట ఉన్నటువంటి పరమాత్మ సంతోషించి నీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తారనమాట. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. నీవు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వింటున్నావు. ఎవరి ద్వారా వింటున్నారు? సద్గురు స్వరూపము ద్వారా వింటున్నామండి. ఆయన చెప్పే జ్ఞానం ఎవరు చెప్పారు? నీలో ఉన్న భగవంతుడు. నీలోనేనా? సమస్త ప్రాణులలో ఉన్నటువంటి భగవత్ చైతన్యం ఒక్కటే కాబట్టి, నువ్వు చేసిన సాధనను బట్టి నువ్వు ఎటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే సత్యమైనటువంటి ఆత్మను తెలుసుకోగలవో, అటువంటి జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి గురువు దగ్గరికి నిన్నెవరు తీసుకెళ్తారు? మా పక్కింటి ఆవిడ తీసుకెళ్ళిందండి నన్ను ఆ గురువు గారి దగ్గరికి. ఇది తప్పండి. నీ లోపట ఉన్న భగవంతుడే నిన్ను తీసుకెళ్తున్నారనే సత్యాన్ని నువ్వు మర్చిపోకు. నీవు చేసినటువంటి కర్మలు, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. అంటే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారండి? ఇది 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పారనమాట. ఏమంటున్నారంటే, ఏషాం త్వంతగతం పాపం, ఎవరి పాపమైతే పుణ్యకర్మల చేత కడిగి వేయబడుతుందో. అంటే ఇప్పుడు నాకు చాలా అప్పులు ఉన్నాయండి. అప్పులున్నప్పుడు నేను ఏం చేస్తాను? డబ్బు సంపాదిస్తాను. డబ్బు సంపాదించి నాకున్న అప్పులన్నీ తీర్చేసుకుంటాను. ఇప్పుడు నేనేంటి? రుణ విముక్తుడనయ్యాను. అదేవిధంగా పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసిన పాపాలు, ఈ జన్మ ప్రయత్నం చేత మనం పాపపు కార్యాలను తగ్గించుకుంటూ పుణ్య కార్యాలను పెంచుకుంటూ ఉన్నప్పుడు, మనం చేసిన పాపమంతా కర్మ చేత కడిగివేయబడినట్టు, అలా కడిగివేసినప్పుడు భగవంతుడు నీలో ఉన్న ఆర్తిని చూస్తాడు. ఇక నీవు ఎవరికి కూడా రుణగ్రస్తుడవు నువ్వు కాదు కాబట్టి, నీలో ఉన్న సత్యాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితి నీకు కలిగిందని, నిన్ను నీకు జ్ఞానము బోధించగలిగినటువంటి గురువు దగ్గరికి నిన్ను తీసుకెళ్తారు. అంటే నిన్ను తీసుకెళ్లేది ఎవరు? నీ లోపట ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే నిన్ను సద్గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ విషయం విస్మరిస్తున్నాం. మనకెంతసేపు ఫలానా ఆయనండి నన్ను గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారు అంటే, ఇప్పుడు నీవు చేసినటువంటి చుట్టూ ఉన్న వాళ్ళకేమో సద్గురువు దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి సంసిద్ధత లేదు. నీకొక్కరికే ఎందుకు ఆ సంసిద్ధత ఏర్పడింది అంటే, నీ లోపట ఉన్నటువంటి మనసు యందు ఉన్న మాలిన్యము చాలా అల్ప స్థాయిలో ఉంది. అంటే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి సంసిద్ధత నీ మనసుకు కలిగి ఉంది. ఆ విషయాన్ని ఎవరు గ్రహిస్తారు? నీ లోపట ఉన్న సత్య ఆత్మ గ్రహిస్తుందండి. ఉపద్రష్టానుమంతాచ అంటారు. సర్వ సాక్షిగా ఉంటారండి పరమాత్మ మన లోపట. మనం చేసే ప్రతి పని, మీరు వేరొకరి గురించి చెడుగా అంటున్నారు, భగవంతుడు రాస్తాడు.
మీరు వేరొకరి గురించి మంచిగా మాట్లాడుతున్నారు, భగవంతుడు రాస్తారు. వేరొకరి సంపదలు కావాలంటున్నారు, ఇది పాపమని భగవంతుడు రాస్తారు. వేరొకరి సొత్తు నాకు అవసరం లేదు స్వామి, నేనెప్పుడూ ధర్మంగా జీవించేలాగా నన్ను అనుగ్రహించండి స్వామి అని మీరు భగవంతుడిని వేడుకుంటున్నారు. మీ మనసులో ఇదే కోరిక ఉంది. భగవంతుడు మీకు ధర్మంగా జీవించగలిగిన మార్గాలను ఏర్పాటు చేస్తారు. ఒక వ్యక్తి స్వామి నేను ఎలాగైనా ఈ సుఖం అనుభవించాలని కోరుకుంటున్నారు. భగవంతుడు ఏం చేస్తారు? తనకి పుణ్యం అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి పాపము చేసి సంపాదిస్తున్నారంటే కూడా శక్తి ఎవరిస్తున్నారండి? భగవంతుడే. యద్భావం తద్భవతి. నువ్వు ఏది కోరుకుంటే దానినే ఇస్తారు పరమాత్మ. నువ్వు పాపం చేయడానికి భగవంతుడు శక్తినిచ్చారండి. శక్తినిచ్చారు కాబట్టి నువ్వు ఆ సుఖం అనుభవించిన తర్వాత ఏదో ఒక రోజు నీ పుణ్యం అయిపోయిన తర్వాత నువ్వు చేసిన పాపం అమల్లోకి వచ్చాక నీకు భగవంతుడు ఏం చేస్తారు? పూర్వజన్మల్లో చేసిన పాపం ఈ జన్మలో నువ్వు తెలుసో తెలియకో ఏదో ఒక వస్తువు కావాలని కోరుకున్నందుకు ఆ పాపము కూడా నీవు నీ కుటుంబము అందరూ కలిసి అనుభవించేలాగా పరమాత్మ ఏం చేస్తారు? నిర్ణయిస్తారు, శాసనం చేస్తారు. కలిసొచ్చిన రోజులు చూడండి ఎంత సంతోషంగా ఉంటామో. కలిసి రానటువంటి రోజున ఎంత దుఃఖాన్ని పొందుతామంటే అది ఎవరూ తీర్చలేనంత దుఃఖము. అటువంటి దుఃఖాన్ని మనం పొందకుండా ఉండాలంటే భగవంతుడు నన్ను నడిపించేది భగవంతుడు అని నీ మనస్సు నిబ్బరపడినప్పుడు నీలో ఉన్న సత్య ఆత్మను నువ్వు చూస్తావండి. అందుకే ఇక్కడ నేను గురువు గారి దగ్గరికి వెళ్ళానంటే నన్ను ఎవరు తీసుకెళ్లారు? నాలోపట ఉన్నటువంటి భగవంతుడు నేను చేసిన కర్మల పట్ల సంతుష్టుడై ఒక వ్యక్తి అనేది అది ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు పలానా వ్యక్తి చెప్పారనమాట, గురువు గారు పలానా చోట ఉన్నారండి, ఆయన జ్ఞానాన్ని అందిస్తారండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట చేత మనం ఆకర్షితులం అవుతున్నామంటే ఆకర్షితులయ్యేలాగా చేసింది ఎవరు? అసలు ఆ విషయం మర్చిపోతాం మనం. పలానా ఆయన నాకు చాలా మాటలు చెప్పారండి, ఆ మాటలు వినగానే నాకు వెంటనే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాలనిపించింది అంటే నువ్వు వెళ్ళాలనేటటువంటి కోరిక నీలో కలిగించింది ఎవరు? ఈ స్థితిని మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆ రూపంలో భగవంతుడు నన్ను సద్గురువు దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళింది ఎవరు? నాలోపట ఉన్న సత్య ఆత్మ. ఇప్పుడు అక్కడ గురువుగా ఉన్నది ఎవరు? పరమాత్మయే. నాలోపట ఉన్న ఆత్మయే ఆ గురుస్వరూపంగా ఉంది. ఆ గురుస్వరూపంలో నాకు జ్ఞాన ఉపదేశం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? శాస్త్రముల యందు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ అధ్యయనం చేసి అందులో ఉన్నట్టుగానే నీ జీవన విధానంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ సత్యకర్మల ద్వారా, పుణ్యకర్మల ద్వారా, నిష్కామ కర్మ ద్వారా భగవంతుడు చెప్పిన విధంగా నువ్వు కర్మ చేస్తూ నీలో ఉన్నటువంటి భగవంతుడి పట్ల పరమ విశ్వాసాన్ని కలిగి నిన్ను నువ్వు తెలుసుకునేలాగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఇది జ్ఞానం అంటే. నీ లోపట ఉన్న భగవంతుణ్ణి నమ్ము ఫస్ట్. ఆ భగవంతుడి మీద నమ్మకాన్ని కుదిరించింది గురువు గారు. అందుకే ఆయనకి నిరంతరము కూడా మనం ఏం చేస్తుంటాం? ఆయనకి మనం విశ్వాసము చేత ఆయనకు మనం పూజిస్తామండి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నారు. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించాలి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? నీలోపట ఉన్న సత్య ఆత్మని. నీకోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. మా గురువు గారు చెప్పారు కాబట్టి చేస్తారండి కాదు. నీలోపట సత్య ఆత్మ ఉందని గురువు గారు చెప్పారు కాబట్టి, గురువు గారి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి గురువు గారు ఏం చెప్పారు? నీలోపట భగవంతుడు ఉన్నారు. ఆ భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం ఎలా చేయగలము అంటే ఇక్కడ వశిష్ఠ గీతలో శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్తున్నారండి. నిన్న మనం చెప్పుకున్నాం, ఏమనుకున్నాం? ఈహైవ అంటే ఇక్కడే ఈ లోకంలోనే ఏం చేయాలి అంటే నరక వ్యాధే చికిత్సానాం అంటే మనమందరము కూడా ఏం చేయాలట? నరకం అనేటటువంటి, సంసారం అనేటటువంటి నరకం అండి ఇది. దీనికి ఈ వ్యాధి మనకి పట్టుకుంది అందరికీ కూడా. ఎప్పటి నుంచి పట్టుకుందండి మనకి? సంసారం అనేటటువంటి రోగము మనకి ఎప్పుడు పట్టుకుంది? భగవంతుడు తన అంశను భూమి మీదకు విడిచిపెట్టి 5 ఇంద్రియాలు, ఒక మనస్సును భగవంతుడు మనకి ఇచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు పిల్లవాడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి, ఒక 10 సంవత్సరాల పిల్లవాడికి 1000 రూపాయలు ఇచ్చి వాడికి ఏం చెప్తాం? స్వేచ్ఛగా నాయన
ఇక్కడ షాప్ ఉంది, ఈ షాప్ లో ఉన్న అన్ని వస్తువులలో నీకు నచ్చిన వస్తువు కొనుక్కొని నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పాం. ఇప్పుడు ఆ పిల్లవాడు వాడి యొక్క సంస్కారాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి షాప్ లో ఉన్న వస్తువులు, ఒకడికి తీపి వస్తువు అంటే ఇష్టం, అక్కడున్న షాప్ లో ఏమేమి ఉన్నాయో చాక్లెట్లు అవన్నీ ఉన్నాయి, వాడు అవన్నీ తినేస్తాడు. ఒక పిల్లవాడికి ఎప్పుడు చాక్లెట్లు కాదు బొమ్మలంటే ఇష్టం, వాడు బొమ్మలు కొనుక్కుంటాడు, బొమ్మలతో ఆడుకుంటాడు. ఇంకొక పిల్లవాడు ఉంటాడు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటారు. అసలు నాన్నగారు ఎందుకు సిగరెట్ తాగుతూ ఉంటారో ఒకసారి చూద్దామని అక్కడే ఉన్న షాప్ లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి ఆ షాప్ లో. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని, ఒక అగ్గిపెట్టె కొనుక్కొని సిగరెట్ తాగుతాడు. అంటే వాడి యొక్క సంస్కారం అండి, వాడి సంస్కారం ఏదై ఉంటే అది చేస్తాడు, అంతే కదా. అందుకే అంటే మనం ఏం చేస్తున్నాం, మన పరిసరాలు మనకున్న సంస్కారాలను బట్టి మనము ఇక్కడ ఉన్న వస్తువులు విషయాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నాం. భగవంతుడు చెప్పారనమాట, అసలు ఈ సంసారం అనేది ఎలా ప్రారంభమైందంటే, ఈ లోకంలో కొన్ని వస్తువులను అనుభవిస్తే మీరు సంతోషంగా ఉంటారు, కొన్ని వస్తువులను అనుభవిస్తే మీరు ప్రమాదంలో పడతారని చెప్పారు. మనకెప్పుడైనా ఈ వస్తువును అనుభవిస్తే సంతోషము, ఈ వస్తువు వల్ల ప్రమాదం అంటే అసలు ప్రమాదం అంటే ఎలా ఉంటుందో చూద్దాం అనేటటువంటి కోరిక మనకు ఉంటుందండి. సంతోషాన్ని ఇచ్చే వస్తువును పక్కకు పెట్టేసి ప్రమాదము అని చెప్పారు కదా, అసలు ఏ ప్రమాదం ఉంటుంది, అసలు అక్కడ ఆ వస్తువుని మనం అనుభవిస్తే ఎటువంటి ప్రమాదం ఉందో ఆ ప్రమాదం కోసం మనం తొంగి చూస్తాం. మనం చూస్తామండి ఎక్కడైనా, ఈ ఈ వైపుగా మీరు వెళ్ళకండి, ఈ ఎడమ వైపు వెళ్ళండి, కుడివైపుగా వెళ్ళకండి అన్నారనుకోండి, ఎడమ వైపునే వెళ్ళమంటున్నారు, కుడివైపు ఎందుకు వద్దంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కుడివైపు వెళ్ళి చూద్దాం, అసలు ఏముందో చూద్దాం, అసలు ఏముందో తెలియకుండా వాడెవడో చెప్పింది మనం ఎందుకు వింటాం. ఇలా మనం ఏం చేస్తామంటే, భగవంతుడు ఏదైతే వద్దు అన్నారో, వద్దు అన్నటువంటి విషయాన్ని ఏం చేశారు, కొంతమంది ఆ అత్యుత్సాహము చేత భగవంతుడు ఏదైతే అనుభవించకూడదని చెప్పారో, అనుభవించకూడదన్న వస్తువులను మనం తెచ్చి పెట్టుకున్నాం. ఇవాళ సంసారం అనేటటువంటి మనం సాగరంలో పడిపోయామండి. అంటే భగవంతుడి అంశగా భగవంతుడి నుండి విడిపోయిన తర్వాత మనం ఏం చేసాం, ఏ దేహాన్ని పొందితే ఆ దేహానికి సంబంధించి నాకు ఇది అనుభవిస్తే సుఖం, నాకు నా కూతురుతో ఉంటే ఇష్టం, నాకు ఈ సంపద ఉంటే ఇష్టం, నాకు ఈ బంగారం అంటే ఇష్టం, ఇలా ఈ లోకంలో కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం కష్టపడుతుంటారు. ఆ కీర్తి ప్రతిష్టలు లేకపోతే వాళ్ళు చావనైనా చేస్తారు, కానీ వాళ్ళు జీవించేటటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకు జీవించేటటువంటి ప్రయత్నం చెయ్యరు, చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళని ఎవరో ఒకరు పొగుడుతూనే ఉండాలి, ఎవరో ఒకరు వాళ్ళని మీరు ఇంతటి వాళ్ళు అంతటి వాళ్ళు అంటుంటే పరమ సంతోషంతో జీవిస్తారన్నమాట. అంటే నరకం అనే వ్యాధిని మనం అందరము అనుభవిస్తున్నాం అనమాట. దానికి మనుష్యలోకంలోనే మత్స్యలోకంలోనే నువ్వు మనిషిగా పుట్టినందుకు నీ వ్యాధికి నువ్వేం చేయాలి, ఖచ్చితంగా ఔషధాన్ని సంపాదించాలి. ఔషధము లేనటువంటి లోకాలకు వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఔషధము కలిగినటువంటి లోకాలకు మీరు ఏం చేయాలి, ప్రయాణం చేయాలా, లేకపోతే ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఔషధము లేని లోకాలకు వెళ్ళి ఇబ్బంది పడటం కంటే ఇక్కడ మనకు ఔషధం ఉంది, ఆ ఔషధాన్ని తాగుతూ భగవంతుడు చెప్పిన పథ్యాన్ని మనం చేశామనుకోండి, అప్పుడు పరమాత్మను పొందుతామన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు, వశిష్ఠుడు చెప్తున్నారండి శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటివి, అవన్నీ శ్రీరామచంద్రుడికే చెప్పారు అని అంటే మనకు అవసరం లేదు అంటే, మరి మనకి భగవంతుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అండి. ఆయన మనందరి కోసం మనిషిగా పుట్టి మానవ జన్మలో ఉండి, అతడు కూడా ధర్మం కోసం ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలన్నింటినీ భరించి ధర్మంగా జీవించడం పట్ల పరమపదాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఆచరించి చూపించారు. ఆయనకు కలిగినటువంటి వైరాగ్యమే మనకుంటే ఇక్కడ వశిష్ఠుడు చెప్పే ప్రతి మాటను కూడా మనం స్వీకరిస్తామన్నమాట. అంటే మన అందరి కోసం చెప్పబడింది అనమాట. ఎలా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మోక్ష ద్వారే ద్వారపాల చత్వార పరికీర్తిత అని చెప్పేసి చెప్పారు. ఏమంటారంటే, మోక్షం అనేటటువంటి ద్వారానికట 4 ద్వారపాలకులు ఉంటారటండి. అంటే ఇప్పుడు మోక్షము అంటే మన లోపట ఉన్నటువంటి పరమాత్మ అండి.
అత ఎదిదం అస్మిన్ బ్రహ్మపురే దహరోస్మిన్ అంతరాకాశ అని చెప్పేసి మనకి చాందోగ్య ఉపనిషత్తులో చెప్పారనమాట. అంటే మన లోపట ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడ ఉన్నారు? దహరం పుండరీకం వేష్మ అంటే మన లోపట ఉన్నటువంటి ఈశ్వరుడట ఎక్కడ? పుండరీకం అంటే కమలం అండి. కమలం అనేటటువంటి పుష్పము యందు హృత్పద్మ కర్ణికా మధ్య అన్నారు. హృదయం అనేటటువంటి పద్మములో లోపట భగవంతుడు, మనందరి లోపట అంగుష్ట మాత్రమంత పురుషుడు మన శరీరం లోపట ఉండి శరీరానందరికీ కూడా శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారనమాట పరమాత్మ. అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. అంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే నలుగురు ద్వారపాలకులు ఉన్నారట. ఆ ద్వారపాలకుల్లో ఎవరట? ఒకరెవరు అంటే వీళ్ళ ద్వారపాలకులు నలుగురు కూడా వీళ్ళ నలుగురిని మెప్పించాలండి. ఇప్పుడు ఒక గది ముందు బంగారం ఉందండి. ఆ బంగారం ఉన్నటువంటి గదికి నలుగురు ద్వారపాలకులు ఉన్నారు. ఇప్పుడు ఈ ద్వారపాలకులను దాటితే గాని లోపట ఉన్నటువంటి ఆ నిధిని మనం సొంతం చేసుకోలేము. ఇప్పుడు మన లోపట ఆత్మ ఉందని మన గురువు గారు చెప్పారు. నీ లోపట ఉన్న ఆత్మశక్తిని నువ్వు పొందాలి. దేహ సంబంధమైన సౌఖ్యాలు ఏవి కూడా నీకు సంతోషాన్ని ఇవ్వవు. నీ లోపట ఉన్న ఆత్మశక్తిని గనక నువ్వు కొల్లగొట్టగలిగితే ఇక నువ్వు ఈ విశ్వానికే అధిపతి అవుతావు అని చెప్పేసి చెప్పారు. అలా చెయ్యాలి అంటే మనకు సాధ్యమవుతుందా అని చెప్పి ఎవ్వరూ కూడా పడాల్సిన అవసరం లేదనమాట. అందుకే అక్కడ ఉన్నటువంటి నలుగురు ద్వారపాలకుల్ని ఎలా మెప్పించాలో తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ కూడా మోక్షం అనేటటువంటి ద్వారానికి నలుగురు ద్వారపాలకులు ఉన్నారట. మరి వాళ్ళలో ఒకరు ఎవరు అంటే శమము, అంటే మనస్సును నిగ్రహించాలట. మనస్సును నిగ్రహించామనుకోండి, ఇక మిగిలినటువంటి ఎవరెవరున్నారు? ఇక్కడ శమః, తర్వాత విచారణ, సంతోషం, చతుర్థః సాధు సంగమః అంటే సత్పురుషుల యొక్క సాంగత్యము, సంతోషం ఉండాలట. తర్వాత మనం విచారణ అనేది చెయ్యాలట. అంటే ఇక్కడ ఉన్న నలుగురు ద్వారపాలకులలో ఒక ద్వారపాలకుడేమో మనస్సు అండి. రెండవ ఆయనేమో విచారణ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు నువ్వు నేను శరీరం కాదు ఆత్మని అన్నప్పుడు శరీరానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి సందేహాలను మనస్సు అడుగుతుంది. మరి ఈ మనస్సు అడిగినప్పుడు మనసుకు సమాధానం చెప్పాలంటే విచారణ ఉండాలి. విచారణ ఎందుకు జరగాలి అంటే సంతోషం కోసం జరగాలి. ఇప్పుడు మనం అందరం ఆనందం పొందాలి అనుకుంటున్నాం. నేను ఇప్పుడు ఒక వస్తువు కోసం కష్టపడుతున్నానండి. ఎందుకు నువ్వు ఇంతగా తాపత్రయపడుతున్నావు? ఈ వస్తువు వల్ల ప్రయోజనం ఏంటంటే నేనేమంటాను? ఆ పండును అంటే నేను ఈ వస్తువుని నేను పొందాలి. ఉదాహరణకి నేను ఒక పండు తినాలనుకుంటున్నాను. ఎందుకు నీకు ఆ పండే కావాలి? ఇంకా చాలా పండ్లున్నాయిగా. ఆ పండు కోసమే ఏంటి ఈ తాపత్రయం అంటే ఏ పండులో లేని ప్రత్యేకత నాకు ఆ పండులో ఉందని దాన్ని అనుభవించిన వాళ్ళు చెప్పారు. అందుకే నాకు ఆ పండే కావాలి. నేను ఆ పండు తింటేనే సంతోషం అనుకున్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను? ఆ పండును తినడం కోసం అని చెప్పేసి నేను అనుక్షణం కూడా ఏం చేస్తాను? వివేకంతో కూడిన విచారణ చేస్తాను. ఆ పండు దగ్గరికి వెళ్ళడానికి, ఆ పండు కోసుకోవడానికి, ఆ పండు తినడానికి నిరంతరం నేను విచారణతో కూడి అంటే తెలివైన నిర్ణయాలను తీసుకొని నా మనస్సు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ నేను ఆ పండుని తినే ప్రయత్నం చేయాలంటే ఆ పండు తిన్నాయని ఎవరో ఒకరు ఉండాలా? సాధు సంగమ సత్పురుషులైనటువంటి వాళ్ళు ఉంటారు. సత్పురుషులంటే ఎవరంటే పరమాత్మ యొక్క సన్నిధిలో ఎవరి మనస్సు అయితే శాంతిస్తుందో అంటే పరమాత్మను ఆశ్రయించి అంటే పరమాత్మలో ఉన్న ఆనందానుభూతిని పొందినటువంటి సత్పురుషులను మనము వెతికి పట్టుకోవాలండి. అంటే ఎప్పుడూ పరమాత్మతోనే కలిసి జీవిస్తుంటారు. దేహ సంబంధం ఎలా గుర్తుపడతాం మనం? దేహ సంబంధమైనటువంటి ఈ రజో తమో గుణాలతో భార్యా బిడ్డల మీద ఉన్న మమకారము చేత ధర్మాన్ని తప్పి ప్రవర్తించేటటువంటి అలాంటి వారు కాకుండా ఎప్పుడు భగవత్ సంబంధమైన ఆలోచన, భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానముతో కూడి నిరంతరం ఆయన చెప్పినటువంటి సత్కర్మ చేస్తూ ఉంటారు. 10 మందికి శ్రేయస్సును కలిగించేటటువంటివి. ఎటువంటి ఉపకారాన్ని కోరక అంటే కర్మ యొక్క ఫలితాలకు తాను కారణం కాకుండా భగవంతుడిని నిరంతరం ఆశ్రయించి తన మనస్సు భగవంతుడి దగ్గర పరమశాంతిని పొందుతుందండి. పరమశాంతిని పొందిన వారికి ఎటువంటి స్వలాభాపేక్ష ఉండనే ఉండదండి. దేని పట్ల ఆసక్తి ఉండదు.
ఎప్పుడు భగవంతుడి గురించి చెప్పడం, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సత్పురుషులను గుర్తుపట్టాలంటే ఇలా ఉంటారండి. ఎప్పుడు తమ యొక్క మనస్సులు భగవంతుని యొక్క చింతన చేత ఉంటాయండి. భగవంతుడి గురించిన ఆలోచన, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఎలా విస్తరించాలి, భగవంతుడి కథలను వింటూ తనకి తానే రమిస్తూ ఉండాలి. అబ్బా, భగవంతుడు ఇంత గొప్పవాడు, కష్టంలో ఉన్న వారిని ఇలా కాపాడతాడా పరమాత్మ అని ఎప్పుడూ భగవంతుడి యొక్క కథలన్నీ కూడా అతడు నిత్యము స్మరిస్తూ తన చుట్టూ ఉన్న వారికి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ ఎప్పుడూ పరమ సంతోషంతో ఉంటాడండి. అలా పరమ సంతోషంతో ఉన్నటువంటి వ్యక్తులను మనం పట్టుకోవాలి. వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలి? ఈ సంసారం అనేటటువంటి నరకం అనేటటువంటి వ్యాధికి మందు ఎవరివ్వగలుగుతారండి? తానే బంధించబడి ఉన్నాడు. బంధించబడి ఉన్నటువంటి వ్యక్తి నిన్ను ఎలా విడిపిస్తాడండి? తాను బంధనముల నుంచి విడిపడినటువంటి వ్యక్తులు మనకి ఎక్కడో ఒక చోట దొరుకుతారండి. మనం అప్పటి వరకు కూడా భగవంతుడు చెప్పేటటువంటి ధర్మంతో కూడిన కార్యం చేస్తున్నామనుకోండి. అలా చేస్తున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా నీకు వాళ్ళు తారసపడేలాగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇవాళ నువ్వు చేసేటటువంటి కర్మకు సత్ఫలితాలు వస్తున్నాయంటే భగవంతుడి అనుగ్రహం ఉంది. నీవు చేసేటటువంటి కర్మలలో, నీ కార్యాచరణలో ధర్మమే ఉంటే నీ లోపటున్నాయనే నిన్ను ఉద్ధరించగలిగిన పరమాత్మానుభూతి పొందినటువంటి సద్గురువు దగ్గరికి నిన్ను తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. ఎలా ఉంటారు వాళ్ళు? నిరంతరం భగవంతుడి గురించి 10 మందికి తెలియజేస్తూ పరమానందాన్ని పొందుతూ ఉంటారండి. వాళ్ళలో మాత్రం దుఃఖం ఉండదు. ఆ ఆందోళన, దుఃఖము ఇటువంటి విషయాలు ఏవి కూడా వారి దగ్గర లేకుండా ఎప్పుడు కూడా ఆనందానుభూతిని పొందుతుంటారు. ఎక్కడి నుంచి? లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని పొందుతూ వారికి ఏ వస్తువు పట్ల సంతోషం ఉండదు. వీరు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కులం ఏంటి, మతం ఏంటి, వీళ్ళు గొప్ప వాళ్ళ, వీళ్ళు తక్కువ వాళ్ళ, ఏ ఆలోచన ఉండదు. వాళ్ళ యొక్క భక్తిని మాత్రమే కొలుస్తారు. వాళ్ళ యొక్క భక్తిని చూసి వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేస్తారు? భిక్షగా వేస్తుంటారండి. అటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం మనకు దొరకాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేసేటటువంటి కర్మలు ఎప్పుడు కూడా ధర్మంగా ఉండేలాగా చూసుకో. అందుకే నీ మనసుని ఎప్పుడు కూడా ఏం చేస్తావు? శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేస్తూ ఉండు. సత్పురుషుల యొక్క సాంగత్యం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇంకా ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెట్టి పుణ్యకార్యాలను, సత్కార్యాలను, ఇతరులకు మంచి పనులు చేసేటటువంటి ప్రయత్నం, నీ నోటి నుండి మంచి మాటలు, నీ మనసులో 10 మందికి శ్రేయస్సు కలిగించాలనేటటువంటి ధర్మంతో కూడినటువంటి జ్ఞానము, ఇలా ఎప్పుడు మంచి ఆలోచనలు, నువ్వు చేసే కర్మ ఎప్పుడు అలాగే ఉందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ 4ని కూడా నువ్వు జయించగలుగుతావు. అందుకే వీటిలో మనం ఏం చేయాలట? కనీసం ఈ 4లో 3 కోసమైనా ప్రయత్నం చెయ్యి. లేదు 2 కోసమైనా ప్రయత్నం చెయ్యి. లేదు ఇందులో ఏ ఒక్కటైనా సంపాదించు. ఏకం వా సర్వ ప్రయత్నేనా, అంటే ఈ 4లో ఒక్కదాన్నైనా, సర్వ ప్రయత్నేనా అంటే సమస్త ప్రయత్నాలండి. ఆ ప్రయత్నాలలో ఏం చేయాలట? ప్రాణం త్యక్త్వా సమాశ్రయేత్, ప్రాణాలు విడిచిపెట్టడానికైనా సిద్ధపడండి. అటువంటి ఈ 4లో ఒకటి జయించడానికి మీ ప్రాణం విడిచిపెట్టండి, పర్వాలేదు. అంతేగాని నశించిపోయేటటువంటి నా కూతురి యొక్క వివాహం కోసమని, లేకపోతే నాకు ఉద్యోగం కోసమని, ఇంకేదో వస్తువు కోసమని, భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసమని చెప్పి మీకున్న శక్తిని వినియోగించకండి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఏదైతే సత్కర్మ ఉందో, ఏదైతే మిమ్మల్ని ఉద్ధరించగలిగినటువంటి దానము, ధర్మము నీ మనస్సులో ఎప్పుడు అవతలి వారికి మంచి జరగాలనే ఆలోచనే తప్ప అన్యులకు అపకారం జరగాలని, తానే గొప్పగా ఉండాలనేటటువంటి ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు లేకుండా ఎవరైతే నిరంతరం భగవంతుడు తనకు చెప్పినటువంటి ధర్మాన్ని నిరంతరం ఆచరించే ప్రయత్నం చేస్తారో అటువంటి ప్రయత్నం కోసం నువ్వు తప్పించవలసి ఉంటుంది. అందుకే అంటున్నాను, వీటిని నువ్వేం చేయాలి? ప్రాణాలు విడిచిపెట్టైనా, అంటే ప్రాణాలు పోతాయని తెలిసినా ఈ 4లో ఒకటిని సాధించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఏకేస్మిన్ అంటే ఒక్కటి నీ వశం అయిందనుకోండి,
ఏకస్మిన్ వశగే అంటే నీకు ఒక్కటి వశమైంది. నీవు మనస్సును జయించగలిగామనుకోండి, నీ మనస్సును నువ్వు జయిస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఏకస్మిన్ వశగే యాంతి చత్వారోపి వశం యతః. ఈ ఒక్కదాన్ని ఏదైనా ఒక్కదాన్ని సాధిస్తే మిగిలిన 3 కూడా నీ వశం అవుతాయట. అందుకే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, మీరందరూ కూడా ఏం చేయవలసి ఉంటుందంటే మీ యొక్క మనస్సును నిగ్రహించవలసి ఉంటుంది. సమస్త ప్రయత్నముల చేత మీ మనస్సును నిగ్రహించండి. మనస్సు యొక్క నిగ్రహం ఉన్నప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటి సత్య ఆత్మను నువ్వు దర్శనం చేయాలి. సత్య ఆత్మను నువ్వు దర్శనం చేస్తావు అంటే మన మనస్సుకి ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే మంచి భోజనం పెట్టాలండి. మంచి భోజనం పెట్టడము అంటే ఎటువంటి, ఇప్పుడు ఈ మనసు ఎటువంటి భోజనాన్ని తింటుంది? దేని ద్వారా భోజనాన్ని తింటుంది? ఇంద్రియాల ద్వారా భోజనాన్ని చేస్తుందండి. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా అంటే ఇప్పుడు మనకున్నటువంటి 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, చెవి, ముక్కు, నాలిక, స్పర్శ, ఈ చర్మము ఏదైతే ఉందో వీటి ద్వారా ఏం చేస్తుంది? తన్మాత్రకలు అంటారు కదండి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనస్సు సుఖాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనస్సు తన లోపట ఈశ్వరుడు ప్రకాశిస్తున్నారు, ఉన్నారా లేదా? మళ్ళీ సందేహం వద్దండి, మనస్సు యందు భగవంతుడు ఉన్నారా లేదా? సాక్ష్యం కూడా చూపిస్తాను. కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్తారనమాట. 22వ శ్లోకంలో చెప్తారు, ఇంద్రియానాం మనశ్చాస్మి. ఇంద్రియములలో మనస్సుగా ఉన్నది నేనే. అంటే నీ మనస్సు కదులుతుంది, నీ మనస్సుకు శక్తి అందుతుంది, నీ మనస్సు ఆలోచిస్తుంది. ప్రతి క్షణం మీరు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మీరు మీ మనసు ఏమంటుందో వినండి. మన మనసు యొక్క స్పందనను వినగలిగినటువంటి స్థితి మనకు లేదండి. అసలు నీ మనసు ఏం మాట్లాడుతుంది? ఒక వ్యక్తిని చూడగానే నీ మనసు ఒకటి మాట్లాడుతుంది, వీడు మంచివాడని, వీడు చెడ్డవాడని. ఒక వస్తువును చూడగానే ఇది నాకు కావాలంటుంది, ఇది మనకు అవసరం లేదంటుంది. ఎప్పుడు నువ్వు నీ బుద్ధి యందు భగవంతుడి జ్ఞానం నింపారనుకోండి, ఇప్పుడు మనస్సు అంటుంది, ఎవరో పండ్ల బుట్ట తీసుకొని వెళ్తున్నారండి, ఆ పండును చూడగానే మనస్సు అంటుంది, అబ్బా పండ్లు ఎంత బాగున్నాయో, ఒక 2 పండ్లు నాకు కూడా ఇస్తే బాగుండు. ఇన్ని పండ్లు వాళ్ళు ఏం చేసుకుంటారు అనేటటువంటి ఆలోచన నీకు కలిగిందనుకోండి. ఇప్పుడు కలిగినప్పుడు ఇప్పుడు బుద్ధి అనాలి, పరుల సొమ్ము పాపము, ఎందుకు నీకు ఆ పండు కావాలంటే మనం షాప్కి వెళ్ళి కొనుక్కుందాం. అంతేగాని వేరొకరి పండు మనం తీసుకుంటే మనం ఈ క్షణంలో పొందినటువంటి ఆ పండుని దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే వచ్చినటువంటి మరి ఏదైతే పుణ్యం ఉందో, అంటే మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యం, ఈ పుణ్యం అంతా తరిగిపోతుంది, వద్దు అని వెంటనే మనస్సు చేసిన సంకల్పాన్ని ఇప్పుడు బుద్ధి నిర్ణయించి వద్దు, ఆ పండు మనకొద్దు. వాళ్ళే వచ్చారనమాట. ఇప్పుడు ఇదిగోండి పండ్లు తీసుకోండి అని వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఆ పండు మన చేతికి ఇవ్వబోతుంటే మనసు ఆల్రెడీ ఇంతకుముందు ఏమడిగింది? ఆ పండు మనకు దొరికితే బాగుండు. కానీ ఆల్రెడీ సంకల్పం చేసింది, బుద్ధి నిర్ణయించింది కాబట్టి వాళ్ళు పండ్లు తెచ్చిస్తుంటే, లేదండి మా ఇంట్లో కూడా ఉన్నాయి పండ్లు, వద్దండి ఎవరికైనా ఇవ్వండి అంటాం. ఆ పర్వాలేదండి తీసుకోండి అన్నారనుకోండి, లేదు లేదండి ఎందుకంటున్నావు? ఇప్పుడు ఆల్రెడీ మనసు సంకల్పం చేసి ఉంది, బుద్ధి కూడా ఏం మాట్లాడలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఆ పండ్లు ఇవ్వగానే సంతోషం అండి, ఎక్కడ తెచ్చారు ఈ పండ్లు, బాగున్నాయండి, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి పండ్లు. ఇప్పుడు నువ్వు ఆ పండ్లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నీ ఖాతాలో నువ్వు చేసిన పుణ్యం పోతుంది, వాళ్ళు చేసిన కొంత పాపం నీ ఖాతాలోకి వస్తుందండి. మనకు జ్ఞానము తెలియకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనం ఎందుకు కష్టపడుతున్నామో, ఎందుకు సంతోషంగా ఉన్నామో ఇవన్నీ మనకేం తెలియదు. భగవంతుడి యొక్క జ్ఞానం తెలియనప్పుడు ప్రతిదీ కూడా మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే మరి వాటిని పోల్చుకునేటటువంటి స్థితి లేక, భగవంతుడి జ్ఞానం తక్కువగా ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే నష్టపోతుంటాం అన్నమాట. అలా నష్టపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం? అసలు ఈ శరీరం విడిచిపెట్టాక మానవ జన్మ వస్తుందా రాదా? ఇదంతా కూడా విచారణ చెయ్యాలంటే నీకు శాస్త్రం ఉండాలి. నీ మనసు ఎప్పుడు కూడా మరి భగవంతుడి గురించే ఆలోచించాలి. నీ మనస్సు యందు భగవంతుడి శక్తి ఉంది, నేను ఈ ఆలోచన చేస్తున్నాను, ఈ ఆలోచన చేయడం సక్రమమేనా? మనసు యందు పరమాత్మ ప్రకాశిస్తున్నారు. మనం ఏం చేస్తామంటే కోరికలు అనేటటువంటి అజ్ఞానము చేత మనస్సు మీద ఉన్న భగవంతుణ్ణి కప్పేస్తున్నామండి.
అంటే మాయ చేత మన మనసు ఏమైంది? కప్పబడింది. కాబట్టి ఇప్పుడు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానము చేత దేహ సంబంధమైన సుఖాల కోసం అని చెప్పి మన మనసు ఏం చేస్తుంది? నిరంతరం తాపత్రయపడుతుంది. తాపత్రయపడేటటువంటి మనస్సును నువ్వు నిగ్రహించాలంటే భగవంతుడి యొక్క జ్ఞానం ఉండాలండి. అందుకే వశిష్ఠుడు అంటారండి, మరి మీ యొక్క మనసు అంటే పర్వతములనేటటువంటి ఇంద్రియముల చేత కప్పబడింది అని అంటున్నారండి. అంటే పర్వతములనేటటువంటి ఇంద్రియాల చేత మన మనసు కప్పబడిందట. మరి ఈ కప్పబడినటువంటి మనసుని ఎలా జయిస్తాం? ఎలా జయిస్తామంటే ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉన్నప్పుడు పర్వతాలన్నీ కూడా ఛేదిస్తాడట. అదే విధంగా మనం కూడా ఇంద్రియాలనేటటువంటి పర్వతాలు ఏం చేస్తుంటాయి? కోరికలు కోరుతూ ఉంటాయి. నాకు అది తినాలనుంది, ఇది వినాలనుంది. అది ధర్మంతో కూడిందైతే తినొచ్చు, అనుభవించొచ్చు. ధర్మం కానటువంటి కోరికలను మన మనసు మన యొక్క ఇంద్రియాలు కోరుతున్నాయి అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వివేకం అనేటటువంటి అంటే ఇంద్రియాలనేటటువంటి సర్పాలు ఎప్పుడు పైకి లేస్తూ ఉన్నాయన్నమాట. అంటే వశిష్ఠుడు చెప్పిన మాట నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇంద్రియములనేటటువంటి సర్పము. ఇప్పుడు సర్పం ఏంటంటే పాముకు పాలు పోసి పెంచితే మాత్రం అది కరవకుండా ఉంటుందా? విషాన్ని చిమ్మకుండా ఉంటుందా? మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియములు అనేటటువంటి సర్పాలను ఏం చేస్తున్నాం అంటే పెంచి పోషిస్తున్నాం. అవి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? విషాన్ని కూడా కక్కుతూ ఉంటాయి, మనకు ప్రమాదాన్ని తీసుకొస్తాయి. మన ఇంద్రియాలండి, మన కళ్ళు, చెవి, నాలుక ఇవి లేకపోతే మనం జీవించలేమండి. కానీ ఇవి ఏం చేస్తుంటాయి? నాకు ఈ పదార్థం ఉంటేనే తింటానని నా నాలుక అంటుందనుకోండి, ఇప్పుడు నేను ఆ పదార్థం వచ్చేంత వరకు నేను అన్నం తినకుండా, పిల్లలు చూడండి, నేను ఇది పెడితేనే తింటాను, ఇది పెట్టకపోతే ఈ రోజుకు నేను భోజనం చేయకుండానైనా ఉంటాను, కానీ మీ అమ్మ నువ్వు నాకు ఇదే పెట్టాలి అని మొండికేసే పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ పదార్థాన్ని తేవడానికి తనకు కష్టమైన ఆ పిల్లవాడు ఆ పదార్థం తింటే వాడికి అనారోగ్యం వస్తుందని ఆ తల్లి పెట్టలేకపోతే ఆ పిల్లవాడు పస్తులు ఉండాల్సి వస్తుందని, తినరా బాబు హాస్పిటల్కి పోదామని ముందేం చేస్తుంది? వాడు కోరినటువంటి పదార్థం తెచ్చి పెడుతుంది. ఆ పదార్థం తినగానే వాడు వ్యాధిగ్రస్తుడవుతాడు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతుంది. మొండి పిల్లవాడు ఏమీ తినకపోతే వాడు ఇబ్బంది పడతాడు అని చెప్పేసి ఆ తల్లి ఏం చేస్తుంది? పెడుతుంది. అంటే ఇప్పుడు షుగర్ ఉందండి శరీరంలో, నాలుకేమంటుంది? నాకు మధుర పదార్థం పరవాన్నం తినాలనుంది అంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏమోలే ఒక టాబ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి మనం కూడా నాలుకను కంట్రోల్ చేసుకోలేక ఆ పరవాన్నం తింటాం, ఒక టాబ్లెట్ వేసుకోవడం అండి. ఎందుకు జరిగింది ఇదంతా? నాలుక ఇంద్రియాల యొక్క నిగ్రహం లేకపోవడం. ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ కూడా అన్నారు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అన్నారు. మీ ఇంద్రియాలను మీరు నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహించుకోలేని పరిస్థితి మీకు కలిగింది అంటే మాత్రం మీరు ప్రమాదంలో పడతారు. జ్ఞాన విజ్ఞాన నాశనం అని కూడా అంటారు. మీ జ్ఞానము, మీకెంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని ఆచరణలోకి రాకుండా మిమ్మల్ని కప్పేస్తుంది, మిమ్మల్ని మాయ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? ఇంద్రియములనేటటువంటి సర్పములు అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉంటాయి, కోరకూడని కోరికలు కోరుతూ ఉంటాయి. వివేకం అనే కర్రతో కొట్టండి మీరు గట్టిగా. ఇప్పుడు నాకు పదార్థం తినాలనుంది, ఈ పదార్థం తినాలని ఉంది అంటే అది ఎలా సాధ్యమవుతుందండి? ఈ పదార్థాన్ని నేను తినాలనుకుంటున్నాను అంటే అది సాధ్యము కానే కాదు అని ఎలా చెప్పాలి? ఈ పదార్థం తింటే ఈ శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ మధుర పదార్థం తినకూడదు, తినటం వల్ల శరీరానికి అనారోగ్యం వస్తుందని మనం గనక ఆ నాలుకను జయించామనుకోండి, ఎప్పుడూ ఇక మధుర పదార్థం అడగదు. అప్పుడు ఈ శరీరానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? ఎందుకండి ఇన్సులిన్ పెరిగింది అని డాక్టర్ గారు అడిగారు అనుకోండి, ఏమీ లేదండి మొన్న భోజనానికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు చాలా రకాలైన మధుర పదార్థాలు పెట్టారు, ఆ మధుర పదార్థాలను పెట్టడం వల్ల మధుర పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఈ శరీరానికి సంబంధించి అనారోగ్యం వచ్చిందని డాక్టర్ గారికి చెప్పామనుకోండి, డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారు ఏమంటారు? మీరు మరొకసారి ఇలాంటి పదార్థం తింటే మీ శరీరంలో ఏ వ్యవస్థ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో నేనైతే చెప్పలేనండి,
అందుకే మీ శరీర భాగాలు బాగుండాలి అంటే మరొకసారి మధుర పదార్థాన్ని తినే ప్రయత్నం చెయ్యకండి అని డాక్టర్ గారు మనకు సలహా ఇస్తారు. అంటే మన యొక్క నాలుక మనల్ని, అంటే మన శరీర భాగాలను ఇబ్బంది పెడుతుంది అని తెలిసినా మనం ఏం చేస్తున్నామంటే ఈ పదార్థాల పట్ల మనం వ్యామోహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అంటే మన నాలుక యొక్క సుఖాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. విడిచిపెట్టకపోవడం వల్ల మనం మృత్యువుకు కూడా దగ్గరవుతున్నాం. ఇక్కడ భగవంతుడు అంటున్నారండి, దేహ సంబంధమైన విషయాల కోసమైతే కొంత నిగ్రహాన్ని సంపాదించుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ నిగ్రహాన్ని మనం ఎప్పుడు కోల్పోతామంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలను పాటించడంలో మాత్రం నిగ్రహ శక్తిని విడిచిపెడుతూ ఉన్నారండి. కృష్ణ పరమాత్మ అంటారనమాట, నీ లోపట ఉన్నటువంటి ఇంద్రియాలు నీ మాట వినాలి అంటే నువ్వెవరో నీకు తెలియాలి. ఈ దేహం చచ్చిపోతుంది అంటే శరీరానికి వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఉప్పు కారాలు తినటం మానేస్తాం. డాక్టర్ గారు ఏదైతే వద్దన్నారో అది మానేస్తామండి. కానీ ఈ శరీరం ఉన్నప్పుడే నీ లోపట ఉన్న సత్యాత్మను తెలుసుకోవచ్చు. ఆత్మను తెలుసుకోవాలంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం తెలుసుకోండి. ఆ జ్ఞానము ప్రకారంగా మీరు ఇంద్రియాలను నిగ్రహించుకోండి. అంటే అనారోగ్యం వస్తే ఇది తినకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని అంటున్నాం. కానీ ఈ శరీరం విడిపోయిన తర్వాత, అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు ఎటువంటి లోకానికి వెళ్తావు, ఎటువంటి స్థితిని పొందుతావు, మరి వీటి గురించినటువంటి ఆలోచనలు మాత్రం మనం చెయ్యట్లేదండి. ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకు చెయ్యట్లేదంటే సంసారస్యాస్య దుఃఖస్య, అంటే సంసారంలో ఉన్నటువంటి ఈ దుఃఖాలు ఎలాంటివి అంటే ఇక్కడ మనకి సర్వోపద్రవదాయిని, అంటే అనేక రకములైనటువంటి ఉపద్రవాలను తీసుకొచ్చేది ఏమిటి అంటే మరి మనస్సేనండి. మన మనసు ఏం చేస్తుంది? అనేక రకాలైనటువంటి సమస్యలన్నింటినీ తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మనస్సులో ఆల్రెడీ సంస్కారాలు ఉన్నాయండి. ఎక్కడివి సంస్కారాలు? సంస్కారం అంటే ఏంటి అసలు? మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏ పనినైతే చేస్తున్నామో ఇవన్నీ సంస్కారాలు. పూర్వజన్మలో తెలిసో తెలియకో అనేక రకాలైనటువంటి రజో తమో గుణాలకు సంబంధించి, అంటే ఇతరుల యొక్క వస్తువులను మనం అనుభవించాలనేటటువంటి సంస్కారాలు పూర్వజన్మలో ఉన్నాయి. మనం చేసిన కర్మలే కదండి సంస్కారాలన్నీ కూడా. ఈ సంస్కారాలన్నీ కూడా ఏమవుతాయి అంటే మనల్ని ఏం చేస్తాయి? ఈ ఈ జన్మలో నాకు ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి అని కోరుకుంటుంది. ఇప్పుడు మనస్సులో ఆల్రెడీ సంస్కారాలు ఉన్నాయండి. అలాంటి సంస్కారాలు, ఇప్పుడు మన ఇంట్లో బీరువాలో కొంత డబ్బు ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ డబ్బు ఉంది. ఇప్పుడు ఈ డబ్బుని ఏం చేయవలసి ఉంటుంది అని అంటే ఈ డబ్బుతో మనం ఏం చేస్తాం? ఏ వస్తువులు కొనుక్కుందామా అని ఆలోచిస్తూ ఉంటామండి. ఆల్రెడీ ఉన్నటువంటి డబ్బుకి నువ్వేం చేయాలి? ఈ డబ్బును నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఎవరు నిర్ణయించాలి? ఇప్పుడు నువ్వు యజమానిగా నువ్వు ఉన్నావు, నీ ఇంట్లో కొంత డబ్బు ఉందండి. ఆ డబ్బును నువ్వు ఎలా ఖర్చు పెడతావు? ఎలా ఖర్చు పెడతావు అంటే భార్యా బిడ్డల మీద ఉన్న మమకారము భార్యా బిడ్డల కోసం మాత్రమే ఖర్చు పెడుతుంది. ఇప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానం ఉంది. నువ్వు ఈ దేహం కాదు నాయనా, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మశక్తివి. ఆత్మ యొక్క శక్తిని నువ్వు పొందాలి అంటే దేహ సంబంధమైన భార్యా బిడ్డలను పోషించుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంగా భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడు చెప్పినటువంటి విధంగా పరులకి ఉపకారం చేసేలాగా నీకున్న శక్తిని, నీకున్న డబ్బును ఖర్చు పెట్టు. నీకున్న తెలివితేటల్ని, నువ్వు చెయ్యగలిగినటువంటి పనులన్నీ ఇతరుల కోసం, కష్టంలో ఉన్న వారి కోసం నీ వంతుగా కుల, మత, జాతి, వర్ణ విచక్షణ లేకుండా అందరిలో దేవుడే ఉన్నారు కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు పొందడం కోసం నువ్వేం చేయాలి? కష్టంలో ఉన్న వారికి ఉపకారము చెయ్యి. ఆ ఉపకారం ఏం చేస్తుంది? నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నీకు చూపిస్తుంది అని మనకి జ్ఞానం ఉందండి. ఆ గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నాం. ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న డబ్బుని భార్యా బిడ్డల కోసం కొంత, ధర్మ కార్యాల కోసం కొంత ఖర్చు పెట్టేలాగా, అంటే నీకున్న ప్రతిదీ, నీకు కేవలం డబ్బే కాదండి, నీకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా నువ్వు ఖర్చు చేయవలసి ఉంటుంది అని చెప్పి మనకిక్కడ భగవంతుడు చెప్తున్నారు. యోగ వాసిష్టంలో చెప్పబడిన శ్లోకం అన్నమాట.
ఉపాయ ఏక ఏవ అస్తి. ఒక ఉపాయం ఉంది అని చెప్తున్నారండి. ఏంటి అసలు ఆ ఉపాయము అనంటే, మరి మీరు ఏం చెయ్యవలసి ఉంటుంది అనంటే, నీవు నిగ్రహాన్ని మనసః స్వాస్య నిగ్రహ అంటున్నారు. అంటే నీ మనస్సును నిగ్రహించుకోవడం తప్ప ఈ సంసారం అనే దుఃఖం నుండి నువ్వు బయటపడలేవని వశిష్ఠుడు మనందరికీ కూడా చెప్తున్నారు. అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుడు మనకు దొరకాలి అంటే నీ మనస్సును నువ్వు నిగ్రహించకుండా ఏదీ కూడా సాధించలేవు. మనసు యొక్క నిగ్రహ శక్తి ద్వారా మాత్రమే నువ్వు సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటపడతావు. అందుకోసం అని చెప్పేసి నువ్వేం చేయాలి? మనస్సు యందు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నింపుకో. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనసులో ఆల్రెడీ సంస్కారాలున్నాయి. ఈ సంస్కారాల గురించి చెప్పుకుంటే ఒక వ్యక్తట వాళ్ళ సొంత అన్నయ్య అంటే భగవంతుడి జ్ఞానం చాలా ఉందండి. ఆచరిస్తూ ఉంటారనమాట. అలా ఆచరించటం మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఓ ముండకోపనిషత్తులో చెప్పబడిన మాట ఏంటి? క్షురస్య ధారా నిశితా దురత్యయ అంటారు. అంటే మంగలి కత్తి మీద నడవటం ఎంత కష్టమో భగవంతుడు చెప్పిన ధర్మం ఆచరించడం కూడా అంత కష్టము. అందుకే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అని కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే నిర్గుణమైన మీ కంటికి కనపడినటువంటి మీ లోపట ఉన్న పరబ్రహ్మమును మీరు పొందాలంటే అది చాలా కష్టంతో కూడినటువంటి విషయము అన్నారండి. ఆ విషయం గురించి ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి వాళ్ళ అన్నయ్య గారి యొక్క మామిడి తోటలో నుంచి వెళ్తూ ఉన్నాడు. ఏదో పని మీద వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాని ముందే ఉన్నటువంటి ఆ తోటలో నుంచి బయటికి రావాలి. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆ తోటలో ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు యొక్క పండుని చూసి ఆ పండుని ఏం చేశాడు అంటే కోసుకొని తిన్నాడండి. కోసుకున్నాడు. అతనికి ఎందుకో సంతోషం కలిగింది. ఆ పండుని చూడగానే తినాలన్న కోరిక కలిగింది. ఎందుకు? ఆల్రెడీ మామిడి పండుకు సంబంధించిన సంస్కారం మన లోపట ఉందిగా. అందుకని ఆయనకు ఆ పండుని చూడగానే ఇక తన నాలుకను కంట్రోల్ చేసుకోలేక వెంటనే ఆ పండు కోసుకొని తిన్నాడు. తినగానే గుర్తొచ్చింది. తినే ముందు గుర్తు రాలేదండి. తినగానే గుర్తొచ్చింది. వేరొకరి యొక్క ఇది అన్నయ్యది గదా! నేనెందుకు అనుభవించాలి అన్నప్పుడు ఇక వెంటనే అన్నయ్య గారి దగ్గరికెళ్ళి, "అన్నయ్య, నీ తోటలో ఉన్న పండు తినేసానురా" అంటే, "తింటే మాన్లేరా? ఇది మనిద్దరము కూడా రక్త సంబంధీకులం. నాది నువ్వు తినవచ్చు, నీది నేను తినవచ్చు. అలా ఎందుకురా నువ్వు బాధపడతావంటే" "లేదన్నయ్య, నాకేదో ఒక శిక్ష వేయండి అన్నయ్య" అంటే, "నేను నీకెలా శిక్ష వేస్తానురా బాబు, నువ్వు నా తమ్ముడివి" అని చెప్పేసంటే, "లేదన్నయ్య, నేను మళ్ళీ జన్మిస్తానేమో, నాకు ఈ పాపం పోకపోతే నా పరిస్థితి నేను భగవంతుడి యొక్క మోక్షాన్ని పొందాలనేటటువంటి ప్రయత్నంలో ఉండి మామిడి చెట్టుకు కాసిన పండుని తినకుండా ఉండలేకపోయానన్నయ్య, నన్ను క్షమించండి. నాకేదో ఒక శిక్ష వేయండి" అంటే, "నేను శిక్ష వేయలేనురా బాబు" అంటే, "మన రాజుగారి దగ్గరికి వెళ్దాం అన్నయ్య." అన్నయ్య రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఏం చేస్తారు? ఈ సమస్యకు తీర్పు చెప్తారంట. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు, మా అన్నయ్య గారి తోటలో ఉన్న పండు తినేసానండి. దీనికి ఏదో ఒక శిక్ష వేయండి" అన్నారట. "మీ అన్నయ్య గారి తోటలో తింటే ఏం తప్పు ఉంటుంది నాయనా? నువ్వు వేరొకరి తోటలో కాదు కదా తింటాడంటే" "లేదండి, ఇది పరమ పాపం అని చెప్పేసి నేను శాస్త్రంలో చదివి ఉన్నాను. వేరొకరి యొక్క సొత్తుని నేను అనుభవించటం పరమ పాపము" అంటే ఇక రాజుగారి గత్యంతరం లేక తీర్పు చెప్తారట. మంత్రి గారిని అడుగుతారట. హ్మ్. ఎలాంటి తీర్పు వేయాలో చెప్పండి అన్నప్పుడు మంత్రి గారు ఒక సలహా ఇస్తే, మరి మనకైతే శిక్ష ఏంటంటే వేరొకరి యొక్క వస్తువుని అనుభవిస్తే దానికైతే మనం 2 చేతులు తీసేస్తామండి అన్నారట. ఇక రాజుగారు పాపం గత్యంతరం లేక ఇక్కడ కంప్లెయింట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ అన్నయ్య గారొచ్చి మా తమ్ముడు మా తోటలో పండు తిన్నాడని చెప్పట్లేదండి. అన్నయ్యని తీసుకొనొచ్చి అన్నయ్య శిక్ష వేయలేకపోతున్నారు. మీరు శిక్ష వేయండి రాజుగారు. ఈ రాజ్యాన్ని పరిపాలించేది మీరే కదా! మీరు శిక్ష వేయండని అడిగితే అప్పుడు రాజుగారు పాపం శిక్ష వేశారట. ఇప్పుడు వెంటనే ఆ 2 చేతులు నరికించుకున్నాడట. అలా నరికించుకొని అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ నదిలోకి వెళ్లి స్నానం చేస్తే 2 చేతులు వచ్చాయట. అంటే ఇక్కడ మనం కూడా వెళ్లి 2 చేతులు నరికించుకోవాలంటే ఆ రోజున సత్యయుగంలో ఒక తప్పు చేస్తే అంతటి ఘోరమైనటువంటి చేతులు 2 తీసేశారు. చేతులొచ్చాయనగానే మనమేమంటామంటే, అబ్బో! 2 చేతులు పోగానే వెంటనే వచ్చేస్తాయంటే నేను కూడా అలాగే చేస్తానంటారు. ఎలా చేస్తామండి? 2 చేతులు కట్ జేశారు అంటే ఎంత నరకాన్ని అనుభవించుంటాడండి. మన చేతికి చిన్న గాయమైతేనే ఎంతో కష్టం ఉంటుంది. 2 చేతులు నరికించుకోవాలంటే అతను ఎంత కష్టాన్ని అనుభవించడానికి సిద్ధమయ్యాడు.
అంటే అక్కడైతేనేమో ఆ కథలో వెంటనే చేతులు వచ్చేస్తాయంటే నేను కూడా చేతులు నరికించుకుంటానంటారు. మరి మీరు నిజంగా చేతులు నరికించుకుంటానంటే, ఇక్కడ భగవంతుడు కూడా మనం చేసిన తప్పుకి ఒక శిక్ష వేస్తాడు. ఆ శిక్షను మీరెందుకు మనస్ఫూర్తిగా స్వీకరించరు? మిమ్మల్ని వేరొకరు ఎవరో తిట్టారండి. వేరొకరు ఎవరో తిట్టగానే మీరేం చేశారు? ఆ వ్యక్తిని వెంటనే మీరు 2 మాటలు ఆయనంటే మనం 4 మాటలంటామండి. మనం 2 మాటలంటే 4 మాటలంటాం. భగవంతుడంటారు, అక్కడ 2 చేతులు దీపించుకుంటే నేను దీయించుకుంటానన్నావు. ఇక్కడ నిన్ను అవతలి వ్యక్తి నిన్ను 2 తిట్లు తిడితే 4 తిట్లు తిట్టడం కోసం సిద్ధమవుతున్నావని జెప్పి ఏం జేస్తున్నారిక్కడ? అంటే మనల్ని ప్రశ్నిస్తున్నారు భగవంతుడు. చేసినది తప్పేమో నేను పూర్వము ఏదైనా తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటానేమో, ఆ తప్పుకు నాకు భగవంతుడు వీళ్ళ రూపంలో పరిహారాన్ని, శిక్షను వేసి నా పాపాన్ని తీసేశారేమో అనుకున్నప్పుడు, ఇక మనకి ఏ విధమైనటువంటి బెంగ లేకపోతే, ఇప్పుడు వాళ్ళు తిట్టితే తిడితే బాధ కలిగిందండి. వేరెవరో మనల్ని తిట్టారు. తిడితే బాధ కలుగుతుంది గదండీ! తిడితే బాధ కలిగింది అంటే ఏంటిక్కడ? ఆ బాధను నువ్వేం చేయాలి? ఓర్చుకోవాలి. ఇక్కడ 2 చేతులు తీసేశారండి. 2 చేతులు తీసేస్తే ఆయన బాధని ఓర్చుకున్నాడా లేదా? అంటే ఓర్చుకో అని కృష్ణ పరమాత్మ చెప్పారా లేదా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత అని మనకు చెప్పారు కదండీ! అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చెయ్యవలసి ఉంటుంది అనంటే, నీ యొక్క తప్పుని నువ్వు ఒప్పుకోవలసి ఉంటుంది. ఒప్పుకుంటున్నావు అనటానికి గుర్తు వేరొకరు మిమ్మల్ని నింద చేసినప్పుడు, మిమ్మల్ని మోసం చేసినప్పుడు, ఇది నేను చేసిన పాపమే. నా పాపమే నన్ను ఇలా ప నన్ను అంటే ఇప్పుడు మనకేదైనా ఒక బలహీనత ఉందనుకోండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేశారంటే మనం ఏమంటాం? అయ్యో! పలానా వ్యక్తి నన్ను కావాలనే మోసం చేశారంటే, నీకో బలహీనత ఉండబట్టే గదండీ నిన్ను మోసం చేసింది. అంతే గదా! ఇప్పుడు నాకే బలహీనత లేదనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి మామిడి పండు ఎందుకు తిన్నాడు? నాలుక యొక్క బలహీనత అంటే నాలుక ఏమన్నది? ఆ పండు యొక్క రుచిని గురించి గుర్తు చేసింది. మనసులో ఉన్న సంస్కారం ఏమైంది? ఆ పండుని అనుభవించాలనేటటువంటి కోరికను ఉధృతం చేసింది. ఆ కోరిక ఏమైంది అంటే మరి భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆ యోగ్యత పోతుందేమోనని చెప్పేసి ఆ పండు తిన్నందుకు ఆయన ఏం చేశాడు? పరిహారాన్ని కోరుకున్నాడు. ఇక్కడ మనకి కూడా ఒక బలహీనత ఉంటుందండి. దేహ బంధాలకు సంబంధించి ఏదైనా ఒక బలహీనత ఉండొచ్చు. కొంతమందికి మమకారం చేత తల్లిదండ్రులు లేనటువంటి వారికి తల్లిదండ్రుల మీద మమకారం ఉంటుంది. ఎవరైనా కాస్త ఆదరంగా మనల్ని చూశారనుకోండి, వెంటనే మనకేమనిపిస్తుంది? అబ్బా! నాకు వీళ్ళు తల్లిదండ్రులతో సమానం. నాకు భగవంతుడు వీళ్ళ రూపంలో భగవంతుడుగా ఉన్నారని చెప్పేసి మనం ఏం చేస్తాం? వాళ్ళని మనం నమ్ముతామండి. అంటే మన యొక్క బలహీనత ఏమయ్యింది? నీకు ప్రేమానురాగాల పట్ల నీకు ఆకర్షణ ఉంది కాబట్టి, ఆ బలహీనతను ఎవరైనా ఎలా అయినా వాడుకోవచ్చు. అంటే నీలో బలహీనత లేదు. అవతలి వాళ్ళు నీతో చక్కగా ప్రేమగానే ఉన్నారనుకోండి. ఉంటే మాత్రం నీకు ఆ బలహీనత లేదనుకోండి. లేకపోతే అందరితో పాటు సమానంగా చూస్తావు కానీ, అబ్బా! ఇక నాకు లోకంలో లేనటువంటి వస్తువు దొరికిందని నువ్వు సర్వాన్ని మరిచిపోయి ప్రవర్తించవు గదా! అలా ప్రవర్తిస్తున్నావంటే నీ యొక్క బలహీనతే కదా! నీ యొక్క బలహీనతే నిన్నేం చేస్తుంది? నిన్ను ఎంతగానైనా ఏమార్చగలిగినటువంటి స్థితి నీకొస్తుంది కాబట్టి భగవంతుడు అంటున్నారు. మీరు ఈ ఇంద్రియాల వలన కలిగేటటువంటి ఏదైతే మోహం ఉంటుందో, ఆ మోహము నుండి బయటపడేటటువంటి ప్రయత్నం మీరు చెయ్యండని ఇక్కడ మనకు భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. అంటే నీ లోపట ఉన్న భగవంతుడు నీకు దొరకాలి అంటే నువ్వు ఇంద్రియాల యొక్క నిగ్రహము నీకు రావాలి. అందుకే నీ మనసును నిగ్రహించుకో. నీ మనసులో వివిధ రకాల సంస్కారాలున్నాయి. ఒకరికి సంపదల మీద వ్యామోహం ఉంటుంది. ఒకరికి ప్రేమానురాగాల మీద వ్యామోహం ఉంటుంది. మన బలహీనతలే మనం మోసపోయేలాగా చేస్తాయి కానీ, వేరొకరిని నువ్వు తప్పు చేశావని నింద చేయడానికి నీకే అధికారం లేదండి. నేనెక్కడో చదివానండి. ఒక వ్యక్తికి మోసపోయేటటువంటి గుణం ఎప్పుడొస్తుందంటే, ఏదో ఒక వస్తువు పట్ల ఆకర్షణ నీకున్నప్పుడే నువ్వు మోసపోతావు. నీకు దేని పట్ల వ్యామోహం లేదనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే, నువ్వు భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన స్వచ్ఛత నీకొస్తుంది. దానికేంటంటే, ఒక వ్యక్తట ఒక రాజుగారిని చూసి గౌరవించలేదటండి. లేచి నమస్కారం చేయలేదట. నమస్కారం చేయలేదంటే ఇప్పుడు మనకి తెలిసిన సత్యమే తెలుసుకున్నాం. అలెగ్జాండర్ గారున్నారు గదా!
ప్రపంచ విజేత అంటారు కదండి. ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ గారికి ప్రపంచ విజేత అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి సలాం చేయాలి. ఒక రోజున భారతదేశం గుండా వెళ్తూ ఉంటే ఒక ఋషి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నారట. ఆ వ్యక్తి ఇతన్ని చూసాడట. ఆయన ధ్యానంలో నుంచి అప్పుడే బయటకొచ్చారు. వచ్చిన తర్వాత అలెగ్జాండర్ గారిని చూసి లేచి నిలబడి నమస్కారం చేయలేదట. అతనికి అలెగ్జాండర్‌కి చాలా కోపమొచ్చింది. "ఏంటి నువ్వు నాకు నమస్కారం చేయలేదు. నీ శిరస్సుని నేను ఏం చేస్తాను? నేను నీ శిరస్సు తెంచేస్తాను" అని అంటాడట. అంటే నమస్కారాల మీద అంత వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అంటే నన్ను అందరూ గౌరవించాలి అనుకున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆ వ్యక్తిని అలా అనగానే ఆ ఋషి అన్నాడట, అంటే నన్ను చంపగలిగినటువంటి శక్తి నీకెక్కడి నుంచి వస్తుంది అనంటే, నీ లోపటి నుంచే వస్తుంది. అంటే నేను నా శిరస్సును అంటే మీరు నా శిరస్సును చంపడానికి మీరు ప్రయత్నం చేస్తే, నేను మరణిస్తున్నానని నేను అనుకోవట్లేదు. నా శరీరము ఒకవేళ ఈ శరీరంతో నేను ఉండనేమో, కానీ నేనుంటాను. అంటే అతను భయపడట్లేదండి. ఈ శరీరానికి ప్రమాదం జరుగుతుంది అని మనమందరం ఏం చేస్తామండి, ఇప్పుడు రాజుగారు ఎదురుగా వస్తున్నారు, లేపోతే ఎవరైనా కలెక్టర్ గారు వస్తున్నారు. మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నామనుకోండి, కలెక్టర్ గారు అటునుంచి వస్తున్నారనగానే లేచి నిలబడతాం. ఎందుకు నిలబడతాం? కలెక్టర్ గారికి కోపమొస్తే మనకి ఏదైనా మరి ఆయన ఏదైనా మనల్ని ఇబ్బంది పెడతాడేమోనన్న బెంగ. ఇప్పుడు కలెక్టర్ గారి పట్ల మనకెందుకు భయముంది? అంటే ఈ శరీరానికి సంబంధించి ఏదైనా మనకి ఇబ్బంది జరుగుద్దేమోనని భయమండి. ఏదైనా సమస్యొస్తే కలెక్టర్ గారి దగ్గరికెళ్తే, పలానా రోజున కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడని ఆయన గుర్తుబెట్టుకొని, నా పని చెయ్యకపోతే ఇబ్బంది. అంటే ఒక వ్యక్తి వలన నాకు కావలసిన మేలు కలగదేమో అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడిపోతాం. భయపడిపోయి వెంటనే లేచి నిలబడతాం. ఇక్కడ అలెగ్జాండర్ గారిని చూసి అందరూ భయపడుతున్నారు. ఇతడు నా సంపద దోచేస్తాడేమో, నా ప్రాణాలు తీసేస్తాడేమో. ప్రాణాల మీద అతనికి దేని మీద వ్యామోహం లేదు. తీసేసుకో ఈ ప్రాణాన్ని అని చెప్పేసి అవలీలగా మాట్లాడేశారట. అప్పుడు అలెగ్జాండర్ గారు తెలుసుకున్నారు. ఈ సృష్టిలో నేను ఏదైనా సంపాదించాను అనుకుంటున్నాను కానీ, ఇదంతా నేను సంపాదించిన ఈ రాజ్య వైభవం అంతా భూమి మీదే విడిచిపెట్టి వెళ్ళిపోతానని, ఆయన మరణించేటప్పుడు భారతదేశంలో ఒక ఋషి చెప్పినటువంటి మాట. అంటే ఎందుకు ఇతను భయపడట్లేదు? తాను ఆత్మయని తనకి జ్ఞానము కలిగి ఉండటం వల్ల ఆత్మశక్తి చేత రమిస్తూ ఉన్నాడు. తనకు కావలసింది ఈ భూలోకంలో ఏదీ లేదు. ఆత్మానందానికి మించిన గొప్ప ఆనందం ఏదీ లేదని తెలుసుకున్నాడు. మరణించేటప్పుడు తన యొక్క మంత్రులకు చెప్పారట. ఈ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినప్పటికీ కూడా ఏమీ తీసుకువెళ్ళట్లేదు. ఉత్త చేతులతో వెళ్ళిపోతూ ఉన్నాడనే విషయం అందరికీ తెలియాలి. నేను మరణించిన తర్వాత నా కోసం తయారు చేసినటువంటి మరణ శయ్య ఏదైతే ఆ బాక్స్ ఉంటుందో, ఆ బాక్స్‌కి 2 చేతులు పట్టేలాగా మీరు 2 రంధ్రాలు పెట్టండి. నేను నా 2 చేతులు బయటికి వచ్చేలాగా ఆ లోకంలో ఉన్న అందరికీ కూడా తెలియాలి. అలెగ్జాండర్ ఇంత సంపాదించుకున్నా ఏమీ తీసుకెళ్ళలేకపోయాడు. తీసుకువెళ్ళగలిగిన వస్తువు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలనే జ్ఞానాన్ని మనందరికీ అందించి వెళ్ళిపోయాడనమాట అలెగ్జాండర్ గారు. అంటే నీ లోపట ఉన్న సత్యవంతమైన ఆత్మయే నువ్వు కానీ, ఈ శరీరానికి సంబంధించిన ఏ విషయం కోసం నువ్వు బలహీనపడకు. నాకిది కావాలి అని మీరన్నారంటే, అవతలి వాళ్ళు మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. దేని పట్ల వ్యామోహం లేకుండా, మీకు భగవంతుడు మీ లోపటున్నాయనే మీకన్నీ ఇస్తున్నారని మీరు నమ్మితే, మీ లోపటున్నాయన అన్నింటిని కూడా మీకిస్తాడు. మీరు ఎప్పుడు ఏది అనుభవించాలో అనుభవించడానికి కావలసిన విషయాలన్నీ నువ్వు కోరుకున్నా, కోరుకోకపోయినా అవి నీ ముందుకొచ్చేస్తాయి. అందుకే మనం భగవంతుడి మీద విశ్వాసం ఉంచాలి. భగవంతుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు అంటే మన మనస్సుకు ఆ జ్ఞానం అందించాలండి. మనసేమో పూర్వజన్మకు సంబంధించిన ఒకరంటే ప్రేమ, ఒక వస్తువంటే ప్రేమ, ఒకరంటే ద్వేషం, ఇలాంటి సంస్కారాలన్నీ మన మనసులో ఉన్నాయండి. ఈ మనసులో ఉన్న ఈ సంస్కారాలన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఎప్పటికప్పుడు ఏదో ఒక వస్తువు చూడగానే ప్రలోభ పడుతూ ఉంటామన్నమాట. ఈ ప్రలోభం నుంచి మనం బయటపడాలి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? నాకు నేను కష్టపడటానికి, నేను సుఖపడటానికి మరి ఏది కారణమయ్యుంది? నేను పూర్వజన్మల్లో చేసిన పాపము, పుణ్యపు కర్మలే. ఈ జన్మ ప్రయత్నం చేత నేనేం చేస్తే నేను ఎవరికీ భయపడకుండా ఉంటాను? సుఖాన్ని చూసి నేను అహంకరించకుండా, దుఃఖాన్ని చూసి నేను కృంగిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
నేను ఈ శరీరం అన్నప్పుడు ఎన్నో దుఃఖాలు మనల్ని ఆవరిస్తాయి. నేను ఆత్మని అన్నప్పుడు ఆత్మ యొక్క శక్తియే మనస్సుకు అందుతుంది. మనస్సు కదులుతుంది, మనస్సు పని చేస్తుందంటే భగవంతుడి యొక్క శక్తి మన లోపటే ఉంది. లోపటి నుంచి వచ్చే శక్తి చేతనే మనం పనిచేస్తున్నాం కానీ లోపటున్న శక్తి ఆగిపోతే శవం కదండి మనందరం. మనందరం శవమైతున్నప్పుడు ఎందుకు మనసుకు తెలియజేయట్లేదు? ఈ మనసు ద్వారా నేను కావలసిన పనులన్నీ చేసుకోవాలి అంటే ఈ మనసు యందు ఏ శక్తిని ఉంది అంటే ఆత్మ యొక్క శక్తి నిండి నిబిడీకృతమైందని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు దేహ సంబంధమైన విషయాలలో ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజుగారిని చూసి ఆ వ్యక్తి మాత్రం ఎందుకు భయపడలేదు? మిగిలిన వాళ్ళందరూ ఎందుకు భయపడ్డారు? ఆత్మ యొక్క శక్తిని చూసి తాను ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు. నన్ను చంపగలిగిన వస్తువు ఈ లోకంలో లేదు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః అని 2వ అధ్యాయంలో 23లో చెప్పారు కదండి. ఈ ఆత్మ శస్త్రము చేత, వాయువు చేత, గాలి చేత, దేని చేత కూడా ఇది మరణం అనేది పొందదు. శాశ్వతమైనది ఆత్మయే అని తెలుసుకోండి. అంతవంతః ఇక్కడ మనకు అందుకే కృష్ణ పరమాత్మ నిన్న చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకచ్చిత్ కర్తుమర్హసి అని చెప్పారనమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏంటంటే మరి నాశనము లేనటువంటి పరబ్రహ్మము చేత ఈ జగత్తంతా కూడా వ్యాపించబడి ఉంది కాబట్టి ఈ జగత్తును ఎవరు నాశనం చేయడానికి ఎవ్వరూ కూడా పుట్టలేదు. ఎవరు ఈ జగత్తును నాశనం చేయలేరు. అంటే ఎవరో ఈ సృష్టిని నాశనం చేస్తారన్న బెంగేమీ లేదు. అన్నింటినీ ఎప్పుడూ ఆయనకు తెలుసు. ఎవడైనా పాపం చేస్తే పాపం చేసిన వాడికి ఎలాంటి శిక్ష వేయాలో తెలుసు. ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో పుణ్యకర్మలు చేసిన వారిని ఎలా రక్షించుకోవాలో కూడా ప్రతి క్షణం భగవంతుడు ఏం చేస్తుంటాడు? అన్నింటినీ సంరక్షిస్తుంటారు. కాబట్టి ఇక్కడ నాశనము లేనటువంటి పరబ్రహ్మమును ఎవరు నాశనం చేయలేరు. సృష్టి అంతా ఈశ్వరుడే ఉన్నారు. అణువణువున కూడా ఈశ్వర శక్తి వ్యాపించి ఉంది అని చెప్పి మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆత్మశక్తియే శాశ్వతం. దేహ సంబంధమైన విషయాల కోసం ఆత్మశక్తిని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత. భగవంతుడు మనందరికీ యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఎక్కడ మనం కత్తులు పట్టుకొని వెళ్తామండి? యుద్ధం ఎందుకు చేయమంటున్నాడు? ఇది అర్జునుడి కోసం చెప్పిన మాట, మన కోసం చెప్పలేదని ఎవరు అనుకోవద్దు. యుద్ధం చేయడం అంటే రోజు మనం పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. మంచి చెడుకు మధ్యలో సంఘర్షణ జరుగుతుందా లేదా? వేరొకరు మనకు ఒక వస్తువు ఇస్తున్నారంటే ఆ వస్తువును మనం తీసుకునేటప్పుడు ఇక్కడ మంచి ఏదో చెడేదో నీకు తెలియాలా వద్దా? ఈ అవతలి వాళ్ళు మనకి ఇచ్చిన వస్తువును మనం తీసుకుంటే ఇది పాపము, ఈ పాపాన్ని నేను అనుభవించాలి, నా పుణ్యాన్ని వేరొకరికి ఇవ్వాలి, ఈ సంఘర్షణ ఉందా లేదా? వస్తువును చూస్తేనేమో మనకు లేని వస్తువుని ఇస్తున్నారండి. ఇప్పుడు మనకేదో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఏదో ఒక వస్తువుని బహుమానంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ బహుమానం ఇస్తుంటే ఆ వస్తువును మన ఇంట్లో ఎప్పుడు చూడలేదు, మనం కొనుక్కునే స్తోమత కూడా లేదు. ఇప్పుడు ఆ వస్తువు వాళ్ళు ఇస్తుంటే ఆ వస్తువు పట్ల ఆశ ఉందా లేదా? ఇప్పుడు నీకు ఆశ ఉంది కాబట్టి ఆ వస్తువు తెచ్చి పెట్టుకున్నావు. ఆశ చేత నష్టపోయేదేంటో నీకు తెలియాలి. ఆశతో నువ్వు ఆ వస్తువు తెచ్చుకున్నావు. దాన్ని అనుభవించేటటువంటి ఫలితము కంటే దానివల్ల నువ్వు పోగొట్టుకునేటటువంటి నష్టం ఎక్కువగా ఉంది. ఈ సత్యం ఒక్కటే తెలుసుకోండి. ఆయన అదే అంటున్నారు. అంతవంత ఇమే దేహాః అంటే ఈ శరీరములన్నీ నశించిపోతాయి. నశించిపోతున్నాయంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నశించిపోతుంది. నశించిపోయే శరీరంలో శాశ్వతమైన భగవంతుడు ఉన్నారండి. ఇదే మాట చెప్తున్నారు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య అంటే నాశనము లేనటువంటి స్వరూపము. అప్రమేయస్య అంటే ఇక్కడ ప్రత్యక్షాది ప్రమాణముల చేత భగవంతుడు ఇలా ఉంటాడు, ఇక్కడ ఇలా ఉంటాడు, ఈ రంగులో ఉంటాడని ఎవరైనా చెప్పగలుగుతారా? అగోత్రం, అవర్ణం, అచక్షుశ్రోత్రం, అపాణిపాదం, సూక్ష్మం అని చెప్పి సర్వభూత యోనిం అని చెప్పేసి సర్వగతం, నిత్యం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ముండకోపనిషత్తులో చెప్పారు. ఆ భగవంతుడికి గోత్రం లేదు, వర్ణం లేదు, ఇక చెవులు లేవు, తర్వాత ఇక కళ్ళు లేవు,
కాళ్ళు లేవు, చేతులు లేవు, విశ్వమంతటా అయద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాహ, ధీరులైన వాళ్ళు మాత్రమే ఈ సృష్టిలో ఉన్న వ్యాపించి ఉన్న పరమాత్మను చూడగలుగుతారు. మనందరికీ వీళ్ళు పలానా కులం, పలానా వాళ్ళు, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇలా రకరకాల భేదాలన్నీ కనపడుతున్నాయి. మరి ఆత్మ యొక్క అనుభూతి పొందిన వారికి ఎవరిని చూసినా భగవంతుణ్ణి చూసిన అనుభూతే కలుగుతుంది. అందరూ మనల్ని ద్వేషిస్తూ ఉన్నా ఆత్మానుభూతి పొందేవాళ్ళు మాత్రం పరమ సంతోషంతో చూస్తుంటాడు. వీడికి నా వల్ల ఏదో కావాలి, అది నేను ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపం వచ్చిందని ఆ ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వి వదిలిపెడతారు. మనమైతే వాడు కావాలనుకున్న వస్తువుని నేను ఇవ్వలేకపోయానని వాడు నన్ను తిట్టాడని చెప్పేసి వాడి మీద ఎంత కోప్పడతామో, ఆ కోపంతో మనం ఏం చేస్తామో కూడా తెలియదు. వాడిని నాశనం చేసే ప్రయత్నంలో కూడా ఎవరెవరో వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారండి. ఆత్మశక్తిని తెలుసుకోండి, ఆత్మానుభూతిని పొందండి, మీరు మీ సత్యమైనటువంటి స్వరూపంతో జీవించండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఈ శరీరములన్నీ నశించిపోతాయి. శరీరముల యందు నశించేటటువంటి స్వభావం ఉంది. ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరీ ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోండి. అంటే ఇక్కడ శరీరి అయినటువంటి దేహము మీరు ధరించినటువంటి శరీరం. అంటే ఈ శరీరి అంటే లోపట ఉన్నటువంటి భగవంతుడిని ఏమంటున్నారు, ఆత్మని ఏమంటున్నారు, శరీరి. ఈ శరీరి ధరించినటువంటి దేహ సంబంధమైన విషయాల కోసం పరితపించకండి. ఇదంతా కూడా నశించిపోతుంది. నశించినటువంటి ఆత్మ చైతన్యం ఈ శరీరం లోపట ఉంది. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత. మరి యోగమాయ చేత కప్పబడి ఉంది. ఆ కప్పబడినటువంటి యోగమాయ నుండి మీరు బయటపడాలి. అలా బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒక చిన్న ఉపమానం అండి. ఏంటంటే పూర్వకాలం అంటే గతంలో జరిగిందే చెప్పుకుందామండి. ఉపమానం అంటే ఎవరో చెప్పారని కాదు. ఎవరు అంటే ఎప్పుడు ఆ నిప్పును కనిపెట్టక పూర్వం అండి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా చేపలు ఉన్నాయనుకోండి, చేపలు పట్టుకుంటారు, వాటిని ఎండబెడతారు, ఎండిపోయిన తర్వాత వాటిని తింటారు అనమాట. ఇలా ఏదైనా ఎండబెట్టుకోవడం, వాటిని తినటమే అనాది కాలంలో పూర్వకాలంలో అలాగే జరిగేది. వీళ్ళు ఒక వ్యక్తిని అంటే ఎవరైనా ఒక మంచి సలహాలు సూచనలు పెద్దరికంగా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళ పట్ల మనకు గౌరవం పెరుగుతుందండి. అలా పెరుగుతున్నప్పుడు వీళ్ళ అక్కడ ఉన్నటువంటి ఒక సమూహంలో వాళ్ళ పెద్దవాళ్ళట ఒక గుహలోకి వెళ్ళిపోయారట. ఆ గుహలోకి ఏదో ప్రయత్నంలో ఏదో వస్తువు తెచ్చుకుందామని వెళ్ళారట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమయ్యారు, ఆ గుహలో అంటే ఏదో మడుగులు అలాంటివి ఉంటాయి కదండి, చాలా పెద్ద గుహట. ఆ మడుగులోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక బయటికి రాలేదట. బయటికి రాకపోయేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ గుహలోకి వెళ్దామంటే చీకటిగా ఉంది, వెళ్ళలేకపోయారు. అంటే ఈ గుహలో ఏదో ఒక పెద్ద దయ్యం ఉంది, మా పెద్దవాళ్ళందరినీ కూడా ఈ ఈ దయ్యం తినేసింది అని చెప్పేసి ఈ దయ్యంను పారదోలాలి అని చెప్పేసి చాలా మంది ఉపవాసాలు ఉన్నారట. చాలా రోజుల పాటు అక్కడే ఉండి భగవంతుడి యొక్క నామం, వాళ్ళకు తెలిసిన భగవంతుడి నామం స్తుతి చేశారట. ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు అంటే వాళ్ళకు ఆ రోజులలో వాళ్ళకి ఏదైతే చేతనవుతుందో అవన్నీ చేశారటండి. ఎన్ని చేసినా ఆ దయ్యం మాత్రం బయటికి రాలేదట. ఆ దయ్యాన్ని చంపలేకపోయారట. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ గుహలో దయ్యం ఉంది అని చెప్పేసి వీళ్ళ అలా తరాలు మారుతున్నప్పటికీ కూడా దయ్యాన్ని చూస్తూనే ఉన్నారట. దయ్యం కనపడట్లేదు, ఆ గుహలోకి ఎవరూ పోవట్లేదు. కొంతమంది ధైర్యం చేసి లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటికి రావట్లేదండి. అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడట. కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి 4 గడ్డి పుల్లలన్నీ కూడా గడ్డిని మొత్తం కూడా ఒక చుట్ట చుట్టి దానికి నిప్పు కనిపెట్టారు ఆ టైంకి. ఒక వ్యక్తి వచ్చి నిప్పును వెలిగించి ఈ గుహలోకి పదండి, ఈ గుహలో ఉన్న దయ్యాన్ని మనం తరిమి వేద్దాము అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది అన్నారట, మేము రాము, ఆ గుహలోకి వెళ్ళిపోతే ఆ దయ్యం మమ్మల్ని తినేస్తుంది, నువ్వు చెప్తే అయినా నువ్వెవడవో పరాయి వాడివి, మా సొంత వాడివి కూడా కాదు, నీ ముక్కు తెలియదు మొహం తెలియదు, మేమెందుకు వస్తాం, మేము అసలు రానే రామని చెప్పేసి కొంతమంది రాలేదు. కొంతమంది మాత్రం నమ్మిన వాళ్ళు ఉన్నారండి. ఇంతవరకు దయ్యాన్ని తరిమినటువంటి వాళ్లే లేరు, మీరు దయ్యాన్ని తరుముతారంటున్నారు, చూద్దామని కొంతమంది ధీరులైన వాళ్ళు, కృష్ణ పరమాత్మ అందుకే అంటారు ధీరులైన వారికి మాత్రమే సాధ్యమవుతుంది కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా తెలుసుకునే అజ్ఞానం అనే చీకటి నుండి బయటపడడానికి అందరూ ధైర్యం చేయరండి. ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్దాము, గురువు చెప్పేటటువంటి జ్ఞానం విందామంటే అయ్యో మా భార్యా బిడ్డలతో మేము సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. చాలా మంది చూడండి ఎక్కడికైనా ఒక ఏమంటారు
ఇప్పుడు ఒక ఢిల్లీ పోదామంటే వస్తారు, ఒక విదేశం పోదామంటే వస్తారు, ఒక వ్యక్తి మద్యం తాగుదామంటే వెళ్ళనిస్తారు, కానీ గురువు గారి దగ్గరికి వెళ్దామంటే మాత్రం ఇష్టపడరండి. ఎందుకంటే గురువు గారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక వాళ్ళు దేహ బంధాలతో సరిగ్గా, అంటే దేహ బంధాలు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. గురువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దేహ సంబంధాల మీద ఉన్న ప్రేమను తగ్గించుకుంటారండి. నిజంగా గురువు దగ్గర నువ్వు జ్ఞానాన్ని పొంది ఉంటే దేహ బంధాల మీద ప్రీతి తగ్గుతుంది. ఇప్పుడు అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా మంది భయపడతారండి. వామ్మో! ఈ ఉన్నదేదో ఉన్నాం, ఉన్నన్ని 4 రోజులు మేము మా కుటుంబం సంతోషంగా ఉంటాం. గురువు గారి దగ్గరికెళ్ళాక మరి మరి మా మధ్య రాకలు ఉండవు, పోకలు ఉండవు. మరి మా ఇద్దరి మధ్య సఖ్యత పోతుంది అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడున్న బంధాల చేత ఏం చేస్తామంటే వాళ్ళింట్లో ఏ ఫంక్షన్ జరిగినా మన ఇంటికొస్తారు. మన ఇంట్లో మళ్ళీ అంటే వీళ్ళు మన ఇంటికి రావడం, వాళ్ళు మన ఇంటికి పోవడం. ఇంకా ఇదే తంతు. 4 రోజులు మీ ఇంట్లో, 4 రోజులు వాళ్ళ ఇంట్లో. ఇలా మనం బంధువర్గాన్ని, స్నేహవర్గాన్ని పెంచుకుంటూ మనం బతికినంత కాలం అలాగే జీవిస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళే బతికుంటే బలుసాగు తింటామని చెప్పేసి ఆ గుహలోకి రానంటున్నారు. ధీరులైన వాళ్ళంటున్నారు, అసలు ఏముంది? ఈ చీకట్లో ఏముంది? ఆ దయ్యం ఎలా ఉంటుంది? దాన్నొకసారి చూసి దాని నుండి బయటపడాలి, కానీ ఎంతకాలం ఈ భయంతో ఉంటామని ఆ ధీరులైనటువంటి వాళ్ళ నిప్పులు పట్టుకొని లోపలికి వెళ్తున్నారు. అక్కడున్న చిన్న చిన్న సందుల్లో నుంచి కూడా తొంగి 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 చూశారట. ఎక్కడా ఏదీ లేదు. అక్కడున్నటువంటి గుంటలు, మడుగులు అవన్నీ కూడా చూశారు. ఇక్కడ ఏది కూడా లేదు దయ్యం అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరిగొచ్చారన్నమాట. తిరిగొచ్చిన తర్వాత కూడా కొంతమంది అటు వెళ్ళే ప్రయత్నం చేయరు. ఇక్కడ గురువు గారి దగ్గరికి కూడా ఎవరైతే వెళ్తారో వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అజ్ఞానమనే చీకటి, ఈ దేహమనే నీడు అనేటటువంటి ఈ నరకమనేటటువంటి వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి గురువు చెప్పే జ్ఞానముతో వాళ్ళేం చేస్తున్నారు? దేహ బంధాల కోసం నువ్వు ఎంత తాపత్రయపడినా ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికే ఉపయోగపడతాయి తప్ప శాశ్వతమైన తన లోపట ఉన్న ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే జ్ఞానం అనేటటువంటి అమృతం మనం తాగితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానంలో నుంచి బయటపడలేం. దేహ బంధాల మీద మమకారం ఉన్నంత వరకు నీ లోపట ఉన్న సత్య ఆత్మతో నువ్వు అనుభూతి పొందలేవని ఎవరైతే సద్గురువు చెప్పేటటువంటి జ్ఞానాన్ని నమ్మి తన లోపట ఉన్నటువంటి ఆత్మను దర్శనం చేయడం కోసం ఎవరైతే నిరంతరం సాధన చేస్తూ ఉంటారో అలా సాధన చేసే సమయంలోనే మరి రాగము నుంచి బయటపడి విరాగము, దేని పట్ల ప్రేమ లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తితో మనము ఏదైనా ఒక సంబంధాన్ని కొనసాగిస్తున్నామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక మంచి రిలేషన్ ఉండాలి. అంటే ఎలా ఉండాలి అని అంటే వాళ్ళ నుంచి ఈయన మాట్లాడిన మాటకు ఆయన తానా అంటే తందానా అనేటటువంటి వ్యక్తితోనే కదండి మనం స్నేహం చేసేది. నీకేదైనా కష్టం ఉంటే ఆ వ్యక్తి తీరిస్తేనే కదండి. అంటే మనం ఎప్పుడు దేహ సంబంధమైన వ్యక్తుల మీద, విషయాల మీద ఆధారపడుతున్నాం. ఈ సద్గురువు మాత్రమే నీ లోపట ఉన్న ఆత్మశక్తి మీద ఆధారపడటం నేర్పిస్తారు. ఆ ఆధారపడటం ఎలాగో మనకు వశిష్ఠ గీత, కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత ఇటువంటి గ్రంథముల యందు మనకు చాలా చక్కగా వర్ణన చేసి ఉన్నారు. ఏమంటున్నారు? నరకమనే వ్యాధికి చికిత్స ఈ లోకంలోనే చేసుకోండి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీ లోపట ఉన్న సత్యాత్మను తెలుసుకోండి, సత్యాత్మ కోసం ప్రయత్నం చెయ్యండి. ఇదేంటి? ఈ శరీరము నశించిపోతుంది. నశించిపోయే శరీరంలో ఉన్న నాశనము లేనటువంటి భగవంతుడు మీ లోపట ఉన్నారు. అలా ఉన్నారన్నప్పుడు నీ మనస్సును నువ్వు నిగ్రహించాలి. ఇప్పుడు మన మనస్సుని ఎలా నిగ్రహించగలమండి? మనస్సుని నిగ్రహించాలి అంటే ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా అలా కూర్చున్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన సూత్రం ఏంటి? ధ్యానంలో 6వ అధ్యాయంలో చెప్తారనమాట. ప్రశాంతాత్మ అంటే నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో అన్నారు. ఎలా ఉంటుందండి ప్రశాంతంగా? కళ్ళు మూసుకుంటాం, మనసులో ఏవేవో ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఫలానా వాళ్ళు మంచివాళ్ళు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇలా నాకు ఇది లేదు అది లేదు అని చెప్పి సంఘర్షణ పడుతున్న మనసుకు ఎలా శాంతినిస్తారు మీరు? విగతది, భయం లేకుండా ఉండాలంటే నీ మనసులో భయం ఎందుకు ఉండదండి? ఎవరు ఏ టైంలో మనల్ని ఇబ్బంది పెడతారో, మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో, మన గురించి ఎంతమంది చెడుగా అనుకుంటున్నారో, మనల్ని ఎంతమంది పొగుడుతున్నారో, ఇలా మన ప్రతి క్షణం అవతలి వ్యక్తుల గురించిన ఆలోచనలే మన మనసులో కదులుతున్నప్పుడు ఈ దేహము నువ్వు కాదు, ఈ దేహములో ఉన్నటువంటి శరీరమే నువ్వు, కానీ ఈ శరీరము నువ్వు కాదు అని చెప్పి నువ్వు సద్గురువు
శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు సద్గురువు ద్వారా ఇప్పుడు ఈ జ్ఞానం ఏమైంది? నేను సత్యవంతమైన ఆత్మనన్నారు. ఎందుకు నా మనసు ప్రశాంతంగా లేదు? నా మనసుకి ఎందుకు భయం ఉంది? నా మనసుకి ఎందుకు పరమ సంతోషం ఉంది? ఇప్పుడు ఏదైనా మనకు కలిసొచ్చిందనుకోండి, ఏదో మన పిల్లవాడికి ఉద్యోగం రావడమో, అంటే ఏదో ఒక సంపదలు కలిసి రావడమో, ఏదో ఒకటి జరిగిందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉంటామండి. ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, ఆ ప్రమాదంలో మనం దుఃఖపడుతున్నాం. అంటే మన మనసు ఎప్పుడు జరిగిపోయిన విషయాలలో జరిగిన మంచి చెడు, భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు ఇదేనా? ఈ క్షణంలో నీ మనసు ఎందుకు ప్రశాంతంగా లేదు? అంటే ఏదో జరుగుతుందన్న బెంగ. ఎవరో నన్ను మోసం చేశారన్న బాధ. ఎవరో నన్ను సంతోషపెట్టారు. వాళ్ళని కూడా ఈరోజు సంతోషపెట్టాలి. నన్ను దుఃఖపెట్టారు, వాళ్ళు ఏడవాలి. ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నంత కాలం మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. భగవంతుడి ధ్యానంలో నువ్వు పరిపూర్ణత సాధించాలంటే నీ మనసుకు ప్రశాంతతను ప్రసాదించు. మనసుకు ప్రశాంతత అంటే నేను ఈ దేహం కాదన్నారు. ఇంద్రియాలు కాదన్నారు. మనస్సు కాదన్నారు. అంటే ఇంద్రియాలు, మనస్సు అంటే ఇంద్రియాలు అవి చేసే పనితీరు నీకు తెలియకుండా నేను ఇంద్రియం కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని అంటే నీ మనసు ఒప్పుకుంటుందా? ఇంద్రియం అంటే ఏంటి? నీ కన్ను ద్వారా చూసిన విషయమే నిన్ను ఇబ్బంది పెడుతుంది. అర్జునుడు అన్నారా లేదా? యచ్చోకముచ్చోషణం ఇంద్రియానాం అన్నాడు. ఇంద్రియాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే మరి ఇంద్రియాలే కదండి. నాలుకేమంటుంది? ఇది తిను అంటుంది. కన్నేమంటుంది? ఇది చూడు అంటుంది. చెవేమంటుంది? అదిగో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా విందురా? వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడుతున్నారు చెడుగు, లేకపోతే నిన్నెవరో పొగుడుతున్నారు, ఆ సంతోషమైన మాటలు వినవా? ఇలా ప్రతి క్షణం ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? మనల్ని లాగుతున్నాయి. ఈ లాగేటటువంటి ఇంద్రియాలు ఈ శరీరమే నేను కానప్పుడు ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు, దుఃఖాలు, ఈ మంచి ఈ విషయం చూడాలి, ఈ విషయం వినాలి, ఇది అది నాకెందుకు? ఇందులో ఉన్నటువంటి శరీరి నేను అంటున్నారు, ఆత్మ నేను అంటున్నారు. మరి నా గురించిన జ్ఞానం ఏంటి? సత్పురుషుల యొక్క సాంగత్యం దగ్గరికి వెళ్ళాలి. ఆత్మతో ఆత్మానుభూతిని పొందుతున్నటువంటి పరమాత్మ దగ్గర శాంతిని పొందుతున్న సద్గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మనం జ్ఞానాన్ని పొందినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? దేనికి ఎందుకు భయపడట్లేదు? ఎందుకు బెంగపడట్లేదు? అంటే వాళ్ళు ఈ శరీరాన్ని పక్కకు చూస్తున్నారు. ఇది నేను కాదు. మనం కూడా ఆ స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే మన మనసు అంటే ఇంద్రియాలు ఈ దేని గురించి ఆలోచిస్తున్నాయి? దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఈ ఇంద్రియాలు నేనైతేగా. అందుకే ఈ దేహం నేను కాదు, ఈ శరీరమే నేను కాదన్నప్పుడు ఇక ఇంద్రియాలు దీని గురించి ఆలోచించి ఏం చేస్తాయి? ఇప్పుడు ఇంద్రియాలకు సైలెంట్ అయిపోయే మనస్సు దేని గురించి ఆలోచిస్తుంది? ఇందులో నేనే ఉన్నానట, భగవంతుడే ఉన్నాడట ఈ మనస్సులో. అసలు ఆయన ఎట్లుంటాడో చూద్దాం. నేను కదలడానికి శక్తినిచ్చేదే ఆత్మట. అసలు ఆత్మ ఎట్లుంటుంది? కదలదట, దాని కళ్ళు లేవట, చెవులు లేవట, అన్ని పనులు చేస్తుందట. అది ఎలా ఉంటుంది అని నీ మనసులో గనక ఒక ఆతృత, ఆందోళన కలిగింది. లోపటున్న శక్తి ఏంటి? అసలు దాన్ని ఇప్పుడిప్పుడు తెలుసుకుందాం. కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్, లోపల ప్రత్యేగాత్మ ఉందట. ఆవృత చక్షురమృతత్వం ఇచ్చాను. అమృత స్వరూపమైనటువంటి ఆ భగవంతుని నేను చూడాలని ఎవరైతే దేహ సంబంధమైన విషయాల పట్ల ఏదో జరిగితే జరగని, ఏం జరిగితే అది జరిగిందని లోపటున్న ఆత్మను చూడడానికి ఎవరి మనస్సు అయితే తొందరపడుతుందో, అంటే అందుకే చెప్తాడు ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థిత. అంటే బ్రహ్మమునందు చరించాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడు దేహ సంబంధమైన సుఖాలన్నింటినీ, దుఃఖాలన్నింటినీ ఇది నేను కాదని పక్కకు నెట్టినప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. దేని పట్ల భయం లేదు. లోపటున్నాయనే సుఖమిస్తాడు, దుఃఖమిస్తాడు. నన్ను ఏదైనా చేసేది లోపటున్న ఆత్మ యొక్క పర్మిషన్ తోనే. కాబట్టి ఏదైనా జరగని అని మన మనస్సు ప్రశాంతంగా, అంటే మనస్సు యందు అలజడి లేకుండా మనం భగవంతుణ్ణి మనం ఏం చేయాలి? మహామంత్రము చేత, ఓంకార స్వరూపము చేత భగవంతుణ్ణి మనం, అంటే నా లోపట ఈశ్వర స్వరూపము ఓంకార స్వరూపంగా ఉంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరణ్. ఎప్పుడు కూడా ఓంకారం యొక్క స్మరణ చేస్తూ ఆ భగవంతుణ్ణి, అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండడానికి ఓంకారాన్ని పెట్టుకుంటాం. అలా పెట్టుకొని కొద్దిసేపు అలా స్మరిస్తున్నప్పుడు మనస్సులో ఎటువంటి అలజడి లేనప్పుడు, అలజడి లేనటువంటి మనస్సు ఏమవుతుంది? ప్రశాంతంగా ఉన్న ఆత్మను చూడటానికి కావలసిన స్థితి
ఆ భగవంతుడు ఇస్తాడు. అంటే ఇంత ప్రశాంతత రావాలంటే నీ యొక్క ప్రవర్తనలో ఎన్ని రకాలైనటువంటి విషయాల పట్ల నీకు వ్యామోహం తగ్గాలి. అంటే నువ్వు ఆత్మవి అన్నప్పుడు అన్నీ సరి చేసుకుంటావు. అందుకే అంటున్నారు, మీరందరూ ఆత్మ స్వరూపమే తెలుసుకోండి. ఈ శరీరాలన్నీ నశించిపోతాయని కృష్ణ పరమాత్మ ఒక్కొక్క సలహా ఎంత గొప్పగా ఇస్తున్నారో చూడండి. మీరు ఈ శరీరం కాదు, గుర్తు పెట్టుకోండి. ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరియే మీరు, ఆత్మయే మీరు. ఆత్మశక్తి గొప్పది. ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వండి. దేహ సంబంధమైన విషయాల కోసం మీ ఆలోచనలన్నీ, మీ సమయాన్నంతా కూడా వృధా చేసుకోకండి అని పరమాత్మ చెప్తున్నారు. అందుకే నేను ఒకరిని చంపుతున్నానని, లేకపోతే నన్ను ఒక వ్యక్తి చంపుతాడని చెప్పి మనం బెంగ పెట్టుకుంటూ ఉంటాం కదా. లోపటున్న భగవంతుడు పర్మిషన్ ఇస్తే ఒక వ్యక్తి చంపినట్టుగా కనపడతాడు, ఆ వ్యక్తి చనిపోయినట్టుగా కనపడతాడు. అందుకే ఆత్మ గురించి తెలుసుకోవాలి అని చెప్పి తర్వాత శ్లోకం ఇదే అనమాట. నన్నెవరో చంపుతారనేటటువంటి భయం, లేకపోతే నాకు ఫలానా వ్యక్తి అంటే కోపం, నేను అతన్ని చంపేస్తాననేటటువంటి మనకి కోపం. ఇలాంటివన్నీ మన మనసులోకి కదులుతూ ఉంటాయి. అసలు మీరు ఈ దేహం అనే భావన విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని ఆయన చెప్తారనమాట. అంటే ఆత్మవి నువ్వు అని నిన్ను పదిలపరచడం కోసం, నీ మనస్సు యందు ఈ దేహ భావనలు విడిచిపెట్టి నువ్వు ఆత్మయే అనే భావన నీలో పెంచడానికి కృష్ణ పరమాత్మ తన ఉపదేశాన్ని ప్రారంభించగానే మనందరికీ కూడా జ్ఞానోపదేశం చేస్తున్నారు. అందుకే భగవద్గీత అంటే ఆత్మ యొక్క అనుభూతిని పొందాలి. ఆత్మానుభూతిని పొందడానికి నీ లోపటున్న భగవంతుడిని నువ్వు స్తుతించు. అందుకే వివేకానందుడు అంటారండి, నీతో నువ్వు మాట్లాడుకోగలిగిన శ్రేష్టమైన ఉపాధి మానవ ఉపాధి. ఈ ఉపాధి లేకుండా 84 లక్షల ఉపాధులలో ఏ ఉపాధి అయినా తనతో తాను మాట్లాడుకుంటుందా? కానీ మనిషి మాత్రమే మాట్లాడుకోగలరు. మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఆత్మతో మీరు మాట్లాడుకోండి. మీ యొక్క దేహ బంధాలలో ఉన్నటువంటి అశాంతిని పోగొట్టుకోండి అని వివేకానందుడు చెప్తున్నారు. ఎక్కడి నుంచి చెప్పారు? భగవద్గీతలో చెప్పబడిన విషయాల ఆధారంగా మీతో మీరు మాట్లాడుకోండి. మీతో మీరు కనెక్ట్ అవ్వండి. అప్పుడు మీరు పూర్ణమైన ఆనందం పొందుతారు. మానవ జన్మ సార్థకతను పొందుతుందని మనకు కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాలు మహానుభావులందరూ ఆచరించి మనకు నేర్పిస్తున్నారండి, అనేక ఉపమానాల ద్వారా. కాబట్టి మనమందరము కూడా ఆత్మనే అనే భావన పెంచుకోండి. మీ ఆత్మతో మీరు మాట్లాడండి. మీతో మీరు, మీ సమస్య వస్తే మీలో ఉన్న భగవంతుడికి ఒకసారి చెప్పండి. మీకు సుఖం వస్తే మీ లోపటున్న ఆయనకు ఒకసారి, స్వామి ఇవాళ సంతోషకరమైన విషయం జరిగిందండి అని మన లోపటున్న ఆయనకి ఒక వ్యక్తి ఉన్నారు అని నమ్మి చెప్పండి. ఇలా చెప్పినప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. కానీ దేహబంధాలతో మీరు వ్యవహారం కొనసాగించినంత కాలం మళ్ళీ మళ్ళీ, అంటే కొనసాగించడం అంటే అందరితో కలిసి ఉండండి, కానీ మీతో మీరు ఉండే ప్రయత్నం కూడా చేయండి. మీతో మీరున్న సమయం ఎక్కువగా ఉన్నప్పుడే మీరు ఆత్మగా నిలబడతారు. అలా కాదు అని చెప్పి ఎప్పుడో ఒక 2 నిమిషాలు ఆత్మతో మాట్లాడి మిగిలిన సమయం అంతా బయట ఉన్న వ్యవహారాలతో కొనసాగిస్తే మరి అలా ఎలా కుదురుతుందంటే, రామకృష్ణ పరమహంస అంటారండి, తల మీద బిందె పెట్టుకున్నటువంటి ఆమె వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుందనుకోండి. కాలు ముళ్ళు గుచ్చుకుంటే బిందె కింద పడవేస్తుందా? కష్టం వచ్చింది అని చెప్పేసి బిందె కింద పెట్టకుండానే కాలుకున్న ముళ్ళు కుచ్చుకున్న ముళ్ళు తీసి పక్కకేసి మళ్ళీ తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఆ బిందె తల మీద పెట్టుకొని ఆడుతుంది, పాడుతుంది, ఎన్నెన్నో చేస్తుంది. చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటుంది అనుకోండి. తనకు నచ్చినటువంటి విధంగా తాను ఆ బిందెని పట్టుకొని వెళ్ళిపోతుంది. మీరు కూడా నేను ఆత్మను అంటూ ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలన్నింటి యందు సుఖం వస్తే సుఖం, దుఃఖం వస్తే దుఃఖం, అన్నింటినీ అనుభవిస్తూ నేనిది కాదు అనేటటువంటి తాదాత్మ్యత విడిచిపెట్టి, అంటే ఇది నేను కాదు అనే భావన ఎప్పుడూ కూడా మీరేం చేయాలి? ఆ తాదాత్మ్యతను ఏం చేయాలి? మనం విడిచిపెడుతూనే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికే కృష్ణ పరమాత్మ తొలుత నువ్వు ఆత్మవి అనే చెప్తున్నారు. తర్వాతనే ఈ దేహ బంధాల గురించి మాట్లాడతారనమాట. ఇంకా చాలా శ్లోకాలు, ఒక 10 శ్లోకాల వరకు నువ్వు ఆత్మవి అని నీకు చెప్పడానికే చెప్తున్నారు. మిగిలింది రేపు తెలుసుకున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః
శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి.